మరేమో నేను పొద్దున్న చేతి పట్టుకుంటే అది ఊడిపోతుంది. నాకు ఇప్పుడు పాస్ వస్తుంది, అది పట్టుకుంటే అది కూడా ఊడిపోతుందేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలరా బాబో? చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఒకేలాంటి అయస్కాంత ధృవాలు వికర్షించుకుంటాయనేది సైన్స్ పాఠం, ఒకేలాంటి మనస్తత్వాలు ఆకర్షించుకుంటాయనేది స్నేహ పాఠం. అలా వీళ్ళిద్దరూ గొప్ప స్నేహితులయ్యారు. చూడండి పిల్లలు, ఈరోజు మనం మొక్కల గురించి తెలుసుకుందాం. మొక్కల వల్ల మనకు చాలా ఉపయోగాలున్నాయి. మొక్కలు మనకి ఆహారాన్నిస్తాయి, మొక్కలు మనకి శ్వాసనిస్తాయి. ఇంకో విషయం, మొక్కలు కూడా మనలాంటివే, వాటికి ప్రాణం ఉంటుంది. అందువల్ల మొక్కలను మనుషుల కంటే ప్రాణంగా చూసుకోవాలి. ఒరేయ్, అన్న మొత్తం మొక్కలు పెట్టేశారా? పిచ్చి కింద మీకు ఎందుకు ఇలా చేశారు? మీరే కదా మాస్టారు, మొక్కలు కూడా మనలాంటివే, జాగ్రత్తగా చూసుకోమన్నారు. అందుకనే మేము మొక్కలకు అన్నం పెట్టాం. మేము చేసిన తప్ప. అబ్బా కర్మరా నా కర్మ. ఒరే, రేపు మన ఆశ్రమానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారా ఫండ్స్ ఇవ్వడానికి. రేపు ఒక్కరోజు జాగ్రత్తగా ఉండి మన శరణాలయం పేరు నిలబెట్టడరా. మీకు దండం పెడతాను రా, దండం పెడతారు. మాస్టారు, ఈ అనాథ శరణాలయం పేరు మేము నిలబెడతాం మాస్టారు, మేము నిలబెడతాం. మన అనాథ శరణాలయం పేరు నిలబెట్టండిరా, పేరు నిలబెట్టండి, మీకు దండం పెడతాను. ఒరేయ్, మీరు అక్కడేం చేస్తున్నారా? మీరే కదా మాస్టారు మా నాన్న శరణాలయం పేరు నిలబెట్టమన్నారు. నిలబెట్టాం మాస్టారు. ఒరే ఒరే, అనాథ శరణాలయం పేరు నిలబెట్టమంటే బోర్డు నిలబెట్టడం కాదురా. ముందు మీరు కింద దిగండి, అందుకు తెలుస్తా. ఒరే, ముందా బోర్డు వదిలిపెట్టమంటున్నానా? వదిలిపెట్టండి. వదిలేశాం మాస్టారు. అబ్బా దేవుడా, అబ్బా అబ్బా, అయ్యో అబ్బా, అయ్యో అబ్బా, అయ్యో అబ్బా అబ్బా, హాస్పిటల్ పట్టుకెళ్ళండి బాబు, తీసుకెళ్ళండి. అబ్బా పట్టకండిరా, ఆక్సిజన్ వద్దురా, పాచికమ్మ కొడుతుంది, పడుతూ వెళ్ళాలిరా, వద్దురా బాబు, వదిలేయండి, హాస్పిటల్ పట్టుకెళ్ళండి. వరప్రసాద్ పొట్టిప్రసాద్ తెలివితేటలకు భయపడిపోయిన మాస్టారు అనాథ శరణాలయం నుంచి వాళ్ళిద్దరినీ తరిమేశాడు. మనకు అమ్మా నాన్న ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా. అమ్మా నాన్న లేకపోతే ఏంట్రా, మనకు ఆంజనేయ స్వామి ఉన్నారు కదా. ఇవన్నీ మాకెందుకు ఇస్తున్నావు? ఇవాళ నా పుట్టినరోజు. అన్నం తిని 3 రోజులైంది. మాకు నీ బర్త్డే కేక్ పెట్టవా?
నీకెవరూ లేరా? ఎందుకు లేరు? నాకు వీడికి నేనున్నాను. మీకు నేనున్నాను. మీకు గేమ్ నేర్పించనా? చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ స్నేహమంటే ఇష్టమమ్మ కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ డి 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. వీరి జీవితంలోకి వసంతంలా ప్రవేశించిన హరిప్రియ కొన్ని రోజుల తర్వాత అనుకోని పరిస్థితుల వలన దూరంగా వెళ్ళిపోయింది. అరే వీరన్న వెంకన్న మల్లన్న, దోమల ముందు కొట్టి పొగబండి వచ్చేస్తుందిరా. అందరు కిటికీలు మూసేసుకోండి, ఫుడ్ మీద ప్లేట్లు పెట్టేసేయండి. కమాన్ అనుష్క ప్లీజ్. అది అనుష్క రా అనుష్క ప్లీజ్. కమాన్ అనుష్క ప్లీజ్. అనుష్క ఐ లవ్ యూ. అయ్యో బాబోయ్ లేరా. ఏమైందిరా? మన అపార్ట్మెంట్ కి నిప్పు అంటుకుందిరా. నీకెలా తెలుసు? నిప్పు లేదే పొగరాదన్న సైన్స్ పాఠం 5వ తరగతిలో 500 సార్లు ఇంపోజ్ చేసిందా సార్. నాకు ఇంకా గుర్తుంది, కావాలంటే చూడు. అదిగో పొగ. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ కిటికీలోంచి దూకేద్దాం. ఇంట్రడక్షన్ లోనే అంత రిస్క్ ఎందుకురా? డోర్ తీసుకెళ్దాం. ఆగకు, చిరంజీవి గరణ మూడులో మంటలోంచి నడిచెళ్ళాడా? బద్దలు కొట్టుకొని వెళ్ళాడా? బద్దలు కొట్టుకుని వెళ్ళాడు. ఏది కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చు. నువ్వు సూపర్ రా. జై చిరంజీవా. ఇన్ని సంవత్సరాలు గడిచినా వీళ్ళకి నిప్పేదో పొగేదో తేడా తెలియదు. కాలక్రమేణా వరప్రసాద్ వీపీగా, పొట్టిప్రసాద్ పీపీగా మారిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు పీపీ. గవర్నర్తో అర్జెంట్ మీటింగ్ ఉంది, రాజ్భవన్కి వెళ్ళాలి. కొంచెం అడ్రస్ చెప్తారా? మా డ్రైవర్కి ఏమో సిటీ కొత్త. ఏటి రాజ్భవన్ కండి? సానా వీజీ అండి. ఈ రోడ్ అంటే తిన్నగా వెళ్ళారనుకోండి, పీవీఆర్ సినిమా హాల్ వస్తుందండి. ఆ నుంచి ముందుకు తిరిగి వెనక్కి తిరిగితే అదే రాజ్భవన్ అండి. ఆయ్ నీలా పిచ్చగా మాట్లాడాలంటే పిచ్చేస్తావు నాకు. లిఫ్ట్ కావాలంటే కారుకు దిగేలుపు పిచ్చెక్కిస్తా. మా ఆయన చూసాడనుకోండి, ఆడికి పిచ్చెక్కిపోద్ది. కదలు కదలమ్మా.
ఇంట్లో చెప్పించావా? ఏదో చచ్చిపోయినట్టు అలా అరుస్తానే. నేనేమైనా ఖాళీగా కూర్చున్నానా? బ్రేకులు టైట్ చేసుకుంటున్నా. స్పీడ్గా కొడితే స్పీడ్గా వస్తారు. మానవా, క్యాబ్ ఆలస్యంగా వచ్చినదేలా? మానవా, నిన్నే మానవా. క్యాబ్ లేట్ ఏంటి? ఒక నిమిషం. మీరు ఊరు వెళ్తున్నారు కదా? మీకెలా తెలుసు? మీ లగేజ్ చూసి గెస్ చేశా. ఏ ఊరు వెళ్తున్నారు? కొడైకెనాల్. కొడైకెనాలా? నాగార్జున సాగర్కి లెఫ్ట్ కెనాల్ ఉంది, రైట్ కెనాల్ ఉంది. ఈ కొడైకెనాల్ ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. ఓహో, మీకు విషయం తెలుసా? యాక్చువల్గా నేను డ్రైవర్ని కాదు, ఇది నా పార్ట్ టైం జాబ్. నేను మా ఫ్రెండ్ సినిమా తీయాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు 23,660 రూపాయలు దాచాం. అందులోంచి చిరంజీవికి 3,000 అడ్వాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. చిరంజీవికా? ఆయన సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్ళారుగా? నిజమా? ఓకే, మేము చిరంజీవితో సినిమా తీసి ఆయన మెగాస్టార్ చేద్దాం అనుకున్నాం. ఆయన బ్యాడ్ లక్. ఏం చేస్తాం? నా గురించి ఇంత తెలుసుకున్నారు. నా పేరు తెలుసుకోవాలనిపించట్లేదా? నా పేరు పొట్టి ప్రసాద్. నాకన్నా నా పేరు పొడిగా ఉంది కదా, అందుకే అందరూ నన్ను పీపీ అని పిలుస్తారు. మరి మీ పేరు? సిఎన్ డ్రైవ్. సిఎన్ డ్రైవ్, వావ్, నైస్ నేమ్. మీరు క్రిస్టియన్సా? నేను చెప్పింది నా పేరు కాదు, రోడ్డు చూసి డ్రైవ్ చేయమని. ఏం చెప్పారండి? హైదరాబాద్ లో ఒక్కడికి రోడ్డు చూసి డ్రైవ్ చేద్దామన్న సెన్సే లేదు. ఏంటి టెన్షన్ పడుతున్నారు? ఫ్లైట్ మిస్ అవుతుందనా? అలాంటిదే. మీరేం టెన్షన్ పడదు. మీ టెన్షన్ తగ్గాలంటే మధ్యరాల అప్పారావు తలుచుకోండి. మధ్యరాల అప్పారావా? ఆయన ఎవరు? ఆయన నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన మహానుభావుడు. నేను స్పీడ్ గా వెళ్లే ప్రతిసారి ఆయనే తలుచుకుంటాను. Come on, Pipi! వీపీ అంకుల్, పాస్ వస్తుంది అంకుల్, కొంచెం ఆపండి అంకుల్. వీపీ అంకుల్ ప్లీజ్ అంకుల్, అర్జెంట్ వస్తుంది అంకుల్. కష్టం చిల్డ్రన్, నేను ఆపడం కంటే నువ్వు ఆపుకోవడమే ఈజీ. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఆపండి అంకుల్, అర్జెంట్ అంకుల్, ప్లీజ్ అంకుల్. హలో, ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి స్పీకింగ్. ఇక్కడ స్కూల్లో గంట నుంచి పిల్లల కోసం వెయిటింగ్. ఇక్కడ గంట నుంచి బ్రేకులు టైటింగ్. వ్యాన్ ఆపాలంటే నిన్ను గుద్దాలి, నువ్వు ఒప్పుకోనంటే స్కూల్ ని గుద్దాలి. ఏంటి గుద్దమంటావా? చెప్పు. డీల్ ఆర్ నో డీల్? గుద్దుకుందావా? గుద్దుకుందామా? రారా రా రారా గుద్దుకుందాం. చిల్డ్రన్ గెట్ రెడీ. ఆంటీ మేడం, ఈ రోజు మేకప్ ఎక్కువైనట్టుంది. ముందు పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళకే బ్రహ్మాండంగా ఉన్నారు. మీ పిల్లలు నా పిల్లలు కాదా? కావాలంటే మీరే చూడండి. మీ అభిమాన కుక్కల వ్యాన్ లో. మేడం, ఆంటీ, ఆంటీ మేడం, ఆంటీ. హలో, హరిప్రియ స్పీకింగ్.
హరిప్రియ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో. ఓకే, అలాగే 10 minutes లో అక్కడ ఉంటాం. డ్రైవర్, కళామందిర్కి పోనీ. ఓకే మేడం. మీ పేరు హరిప్రియ? అవును. మీకెవరూ లేరా? ఎందుకు లేరు? నాకు వీడికి నేనున్నాను. ఇక నుంచి మీకు నేనున్నాను. హరిప్రియ, పొట్టి ప్రసాద్. హరిప్రియ, నీ కోసం నేను ఇంక వెయిట్ చేయలేను. ఓ సరే వెళ్ళు. చైల్డ్ లేబర్గా ఉన్న నన్ను చైల్డ్ లేబర్గా మార్చి ఇప్పుడు నన్ను గుర్తుపట్టవా? నీకు ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి ఈ కళామందిరాన్ని నా ప్రేమ మందిరంగా మార్చేస్తా. ఈ డీల్ని ఎయిర్పోర్ట్ నుంచి కళామందిర్కి ఎందుకు మార్చానో తెలుసా? ఎయిర్పోర్ట్ లో టైట్ సెక్యూరిటీ ఉంటుంది అంతేగా. యు ఆర్ రాంగ్. ఎయిర్పోర్ట్ లో అయితే ఎంట్రీ ఫీజ్ 150 రూపీస్, అదే ఇక్కడైతే ఫ్రీ. ఇతని పేరు కేవీపీ, ఊరు కొండేపి, డ్రాయర్ విఐపి, షూ యాక్షన్, చేసేది ఓవర్ యాక్షన్, సెక్స్ మాకు తెలియదు. మీకు తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్. మై వైఫ్. హలో. అమ్మాయా? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? మనకి శోభనం జరిగింది ఎక్కడో తెలుసా? కొండేపిలో. ఖచ్చితంగా అబ్బాయే పుట్టాలి. అబ్బాయే పుట్టుంటాడు. ఇంకోసారి సరిగా చెక్ చేసి చెప్పు. నిన్ను నమ్ముకుంటే ఆడపిల్ల కూడా పుట్టేది కాదు. పోయిన నువ్వు దుబాయ్ వెళ్ళినప్పుడు నా తిప్పలే నేను పడ్డాను కాబట్టి ఆడపిల్ల పుట్టిందయ్యా. విన్నావా? వినక్కర్లేదు, నీ అవతారం చూస్తేనే తెలుస్తుంది. మనం చెప్పినట్టే సూట్ కేసు అమ్మాయి అక్కడ పెడుతుంది. దాన్ని వెంటనే మనం తీసుకోవాలి. మరి కీస్? కీస్ అయితే అమ్మాయిని అడుగు, కిస్ అయితే నన్ను అడుగు. పెట్టమంటావా? సారీ సార్. అదిగో సూట్ కేసు అక్కడ పెట్టింది. లెట్స్ మూవ్. తప్పండి, ఇది నాది. నువ్వేద్దాం అనుకుంటున్నారా? హరిప్రియ. నా కారు. ఏంట్రా అలా అన్నావు? మూడు బాలేదా? ఈ రోజు నా మూడు అంకేసిందిరా. నోట్లో పడాల్సిన లడ్డు ఏట్లో పడింది. అందుకే ఈత నేర్చుకున్నావురా అని చెప్తే విన్నావా? ఇంతకీ వాళ్ళు ఏ గ్యాంగ్? మన గ్యాంగ్ మాత్రం కాదు. మరైతే షూట్ చేయండి. వెనక నుంచి షూట్ చేస్తే వాళ్ళని నేనే కాల్చానని ఎలా తెలుస్తుంది? ఏదో ఒకటి చేయండి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. రేప్ చేయమంటావా? చెప్పు. అంత సరదాగా ఉంటే ఇప్పుడే చేస్తా. ఏపీలో ఏ వీపీని అడిగినా నా బీపీ గురించి చెప్తాడు. నీ బాసు నిన్ను పంపించింది నన్ను ఫాలో అవ్వమని. నువ్వు నన్ను ఫాలో అవ్వు, నేను వాళ్ళని ఫాలో అవుతా. టాబ్లెట్సా? ఎనీ ట్రబుల్? గ్యాస్ ట్రబుల్. పిల్లి బొచ్చి కొరుకుతున్నావు అంటే నీ జాబ్ పోయిందనమాట. గొరిగింది ఆపి మిగతాది నాకు. నేను గొరగాలిగా. అంటే నిన్ను కూడా గంటేశారా? లేదు, వదిలించుకున్నారు.
మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది, ఇంకో 2 పిల్లి బొమ్మలు కొందాం, గొరుక్కుందాం. వద్దని చెప్తున్నా వినకుండా ఫైనాన్స్ తీసుకున్నావు, వ్యాన్ కాస్త డాగ్ వ్యాన్ చేసావు, ఉద్యోగం పోయింది, ఇప్పుడు అప్పుడే తీరుస్తావరా? అప్పు చేసి ఆ? అది సరే గాని ఈ సూట్ కేసు ఎవరిది? ఇది సూట్ కేసు కాదు, నా తాజ్ మహల్. ఓ ప్రేమ జ్ఞాపకం. దిల్ తో పాగల్ హై, దిల్ దీవానా హై, కుచ్ కుచ్ హోతా హై. హైతో క్యా హై, సుత్తాపి. ఈ సూట్ కేసు ఎవరితో చెప్పు. ఈ రోజు దేవకన్నిని కళామందిర్లో డ్రాప్ చేశా. దేవలోకంలో డ్రాప్ చేయలేకపోయావా? కుదరలేదు. ఎందుకంటే అమ్మాయి కొడైకెనాల్ వెళ్ళాలంది. కొడైకెనాల్? ఎస్. జగదేక్ వీరుడు అతలోక్ సుందర్లో శ్రీదేవి ఉంగరాన్ని మర్చిపోయినట్టు ఈ అమ్మాయి నా కోసం ఈ సూట్ కేసుని మర్చిపోయింది. స్టోరీ బాగుంది, సూట్ కేసు ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది. పరాయి సొమ్ము 2 తల్ల పాము లాంటిది, తాక్కూడదు, చూడకూడదు. మీరు చూస్తున్నది టీవీ9. నా పేరు చిత్తరంజన్ దాస్. ఈ రోజు ముఖ్యాంశాలు. మనం టీవీ9 చూస్తున్నామని టీవీ9 వాళ్ళకి ఎలా తెలిసిందిరా? అంటే మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. మీరు వింటున్నది సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. మనం రేడియో వింటున్న విషయం కూడా తెలిసిపోయిందంటే ఖచ్చితంగా మన ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతోంది. అమ్మో గండ్రా. ఒరే, గ్యాస్ డీలర్ దగ్గర ఫైనాన్స్ తీసుకున్నావు కదా, కట్టావా? మోండా మార్కెట్ లో హోల్సేల్ లో అండర్వేర్ కొన్నాను రా. ఇప్పుడు చూడు, వాడు మనల్ని చంపైనా సరే డబ్బులు వసూలు చేయడానికి ఎవరినో పంపించాడు. వాడి చేతిలో గన్ను కూడా ఉంది. దుడ్డేపు దారి కూడా ఉంది. లేచిపోదామా? పారిపోదాం. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. చూసావా నా స్టామినా ఏంటో? డోర్ కి గొళ్ళెం పెట్టలేదా? డోర్ కి గొళ్ళెం కూడా పెట్టలేదంటే వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. జాగ్రత్తగా వెతుకు. లెట్స్ మూవ్, కమాన్. కిచెన్ లో తినడానికి కూడా ఏమీ లేవు. మా ఇంట్లో కూడా సేమ్ స్మెల్. ఇంత దరిద్రంగా ఉంటుందా? చిచి. మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టున్నా. నేను మొదలు పెడితే నా మొదటి స్టెప్ ఇంత భయంకరంగా ఉంటే నా ఆఖరి స్టెప్ ఎంత క్రూరంగా ఉంటుందో ఊహించుకో. కొండే పిల్ల నువ్వు ఒక్కడి వేయాలనా? అందరూ కొండే పిల్లేనా? వాట్ డు యు మీన్? అదే కొండల్ని పిండి చేసేవాళ్లేగా. గుడ్, వెరీ వెరీ గుడ్. బాగా గెస్ చేశావు. వాళ్ళు కూడా గెస్ చేశారు, అందుకే సూట్ కేసుతో పారిపోయినట్టున్నారు. ఢిల్లీకి రాజైనా ఈవినింగ్ ఇంటికి రావాల్సిందే. వీళ్ళు అంతే. ఎక్కడికి పోతారమ్మా? రేపొచ్చి పట్టుకుందాం. లెట్స్ మూవ్ 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 మూవ్. ఎంత పెద్ద సిటీలో ఒక్క జాబ్ కూడా దొరకలేదేంట్రా? 2 జాబులు రా. ఎంత పెద్ద సిటీలో 2 జాబులు కూడా దొరకలేదేంట్రా? న్యూస్ ఛానల్స్ లా చెప్పిందే చెప్పి దొబ్బకరా. నాకు అసలే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. థ్యాంక్స్ రా. గ్లూకోజా? ఎలకల ముందు వంటగదిలో ఎలకలు ఎక్కువయ్యని పొద్దున్నే కొన్నా. తిను. నువ్వే తిను. నాకు మాత్రం తినడానికి చికెను, తాగడానికి జిన్ను తీసుకురా. మరి బన్నో? ఒంగో, ఇంకొంచెం ఒంగో, అది నువ్వు తెచ్చుకో. లవంగం అంత లేడు వీడికి జిన్ను చికెను. మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము. ఏమైందిరా? ఒక అమ్మాయిని బుక్ చేశాను అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నన్ను బుక్ చేసింది. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి, నా చెవిలో పువ్వు పెట్టి, నా జేబులో చెయ్యి పెట్టి పర్సు కొట్టేసింది. ఇంకా మనకి ఫుడ్ లేదు, టీవీ కూడా లేదు. అప్పుడే ఏమైందిరా? 10 ఏళ్ల క్రితమే కదా సెకండ్ హ్యాండ్ లో కొన్నాం. పగిలిపోయింది. అందుకేరా సెహ్వాగ్ బ్యాటింగ్ చేసేటప్పుడు టీవీ పెట్టద్దంటాను. వాడు కొట్టే 6కి మన సెకండ్ హ్యాండ్ టీవీ ఎక్కడ తట్టుకుంటుంది?
పాపం ముసలి ముండు పగిలిపోయి ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తినడానికి తిండి లేదు, పని చేసుకోవడానికి జాబ్స్ లేవు, కనీసం మొగల్ రెక్కలు చూస్తూ బతికేద్దామంటే టీవీ లేదు. ఎటు చూసినా బొక్కే. అసలు ఈ సిటీలో ఎందుకు ఉండాలి? చాలా దూరం వెళ్ళిపోదాం. ఈ హైదరాబాద్కి దూరంగా వెళ్ళిపోదాం. దూరంగా అంటే సికింద్రాబాద్ వెళ్దామా? ఇంకా దూరంగా అయితే కుకట్పల్లె కరెక్ట్ రా, కానీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైందిరా. ఇంకెక్కడికి వెళ్దాం? ఎక్కడైతే అమ్మాయిలు పసుపు గడపకు రాకుండా మొహానికి పూసుకుంటారో, ఎక్కడైతే బీరు ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా చల్లగా ఉంటుందో, ఎక్కడైతే 2 రూపాయలు కిలో బియ్యం రాళ్ళు లేకుండా దొరుకుతాయో, ఎక్కడైతే సింగిల్ ఇడ్లీకి బకెట్ సాంబార్ పోస్తారో, ఎక్కడైతే కాలీఫ్లవర్ ని కూర వండకుండా చెవిలో పెడతారో, ఎస్ అదేనా కొడైకెనాల్. ఇప్పుడు అర్థమైందిరా ఈ సోదంతా ఎందుకు చెప్పావో. నువ్వు ఆ కొడైకెనాల్ అమ్మాయికి సూట్ కేసు ఇవ్వాలనుకుంటున్నావు, దానికి నన్ను డ్రైవర్ గా వాడుకోవాలనుకుంటున్నావు. చెప్పరా, చెప్పు, నేను చెప్పేది నిజమా కాదా? ఎస్ 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 ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నాం, ఇప్పుడైనా మనకంటూ తోడు కావాలరా. ఆ తోడు ఎవరో కాదు, చిన్నప్పుడు తన బర్త్డేకి మనకి కేక్ తినిపించిన హరిప్రియ. నీకు హరిప్రియ గుర్తుందేమో, నా కేక్ మాత్రమే గుర్తుంది. అలా మాట్లాడకరా. మాట్లాడతాను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే జాబ్ చేస్తాను, ఇక్కడే డబ్బులు సంపాదించి చిరంజీవితో సినిమా కూడా తీస్తాను. ఓకే రేయ్, నీ లైఫ్ నువ్వు ప్లాన్ చేసుకున్నట్టే నా లైఫ్ నేను కూడా ప్లాన్ చేసుకుంటారా? ఇంకా మనం ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం మంచిది. బాగా చెప్పావురా. ఇన్నాళ్ళు నీ లైఫ్ నా లైఫ్ అని ఆలోచించలేదు, మన లైఫ్ అనుకున్నాను. మనం కలిసి ఉంటేనే ఆనందం, విడిపోతే అనాథలం. జీవితంలో ఫస్ట్ టైం ఏడవాలనిపిస్తుందిరా. నన్ను అనాథం చేయకురా ప్లీజ్. రేయ్, నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? రేయ్, ఈ రోజు నుంచి మనం తమిళియన్స్. ఓకే, మన సీఎం కరుణానిధి, మనకిష్టమైన సినిమా అమ్మ నాన్న తమిళమ్మాయి. ఈ రోజు నేను ఏడుస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ నువ్వు ఏడవరా ప్లీజ్. రేయ్ బేవర్స్, ఇప్పుడెందుకు అంత స్పీడ్ గా పరిగెడుతున్నావు? నేను కష్టపడి వచ్చానని హరిప్రియ తెలియదు కదమ్మా. ఎలా తెలుస్తుందమ్మా? కాసేపట్లో కొడైకెనాల్ వస్తుందిగా, నేను కష్టపడి వచ్చానని హరిప్రియ అర్థం చేసుకుంటుందిలే. రేయ్, ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటలేదురా మనం. నువ్వు ఇలాగే పరిగెడితే కర్నూలు దాటే లోపే పోతావు. కూర్చో. ఏదైనా ఒక మంచి హోటల్ చూసాపే, మనం పెచ్చగా పార్టీ చేసుకుందాం. మనది అసలే వీక్ బడ్జెట్, ఉన్న డబ్బులే వీకెండ్ దాకా వాడుకోవాలి. పార్టీలు పబ్లు బంద్. వారిని అంత క్యాషా ఎక్కడదరా? మన టీవీ అమ్మేశా. పగిలిపోయిన టీవీ అమ్మేసావా? ఎవరికి? మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆర్పి పట్నాయక్కి. ఆ గుడ్డాడికా? వాడికి కనిపించకపోయినా వినిపిస్తుంది కదరా. అందుకే టీవీ లోపల FM రేడియో పెట్టి అమ్మేశా. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. వాన 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 మేఘాలాపనలో. సార్ సార్, కొత్త టీవీ కొన్నాను, స్వీట్స్ తినండి సార్. వీడు చాలా బ్లైండ్ గురు. వాడికి నీకు తేడా లేదు. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. డొక్కి టీవీ భలే అమ్మాను కదా, నాకు వచ్చిన ఐడియా కంపెనీ కూడా రావు కదా. నిజమే, కానీ ఈ మధ్య దూరదర్శన్లో ఒక నాటకం చూశాను. నువ్వు టీవీలో రేడియో పెట్టి అమ్మినట్టే ఆ నాటకంలో ఒకడు చెడిపోయిన ఫ్రిడ్జ్ లో కుండని పెట్టి ఒక గుడ్డడికి అమ్మేశాడు. చెడిపోయిన ఫ్రిడ్జ్ లో కుండని పెట్టి అమ్మేశాడా? వాడుకున్న అలాగే ఇంటెలిజెంట్ అనుకుంటా. ఇంట్రెస్టింగ్. తర్వాత ఆ గుడ్డోడికి నిజం తెలిసి ఆ ఫ్రిడ్జ్ అమ్మినోడిని వేట కొడవళ్లతో వెంటాడి వేటాడి నరికి 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 చంపేశాడు. అన్నిసార్లు ఎలా నరికాడు రా? వాడికి కనబడదు కదా. కనబడికి అన్నిసార్లు నరికాడు. ఒరే గ్యాసోడా, మేము కొడైకెనాల్ వెళ్ళిపోతున్నాం. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నందుకు మీ బాస్కి సారీ చెప్పు మిస్టర్ గ్యాస్.
యువర్స్ లవింగ్లీ విపి అండ్ పిపి. మన బాస్ గురించి వీళ్ళకెలా తెలుసు? నీ బాస్ సంగతి దేవుడెరుగు. నా గ్యాస్ ఉన్న సంగతి వీళ్ళకెలా తెలిసిందబ్బా? నీ గ్యాస్ ఉన్న సంగతి ఒకళ్ళు చెప్పక్కర్లేదు. కిలోమీటర్ దూరంలో ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది. కష్టాలొద్దు. మరి ఇప్పుడేం చేద్దాం? ప్లాన్ ఏ ఫెయిల్ అయినా నా దగ్గర ప్లాన్ బి ఉందిగా. ప్లాన్ ఏ? అదేంటి? వాళ్ళని పట్టుకోవటం. మరి ప్లాన్ బి? అది వాళ్ళని పట్టుకోవటమే. ఏడ్చినట్టుంది. నా దగ్గర ప్లాన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది, ఫాలో అవ్వు. ప్లాన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేరా? అదేంటి? వాళ్ళని కొడైకెనాల్ వెళ్లకుండా ఆపడం. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. నీకేం గిఫ్ట్ కావాలో కోరుకో. థ్యాంక్ యూ. నాకు రింగ్ ఇవ్వండి. చాలా, ఇంకో రింగ్ ఇవ్వనా? వాళ్ళు చెప్పినట్టే కళామందిలో సూట్ కేస్ వదిలిపెట్టాను. కిడ్నాపర్స్ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ కిడ్నాప్ జరిగిన రోజునే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు కదండి. జరిగిపోయిన దాని గురించి మాట్లాడి ఉపయోగం లేదు. గుడ్ మార్నింగ్ సార్. కిడ్నాపర్స్ గురించి ఏమైనా తెలిసిందే? ఇప్పుడు ఏం చేద్దాం సార్? నువ్వే చెప్పాలి. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనం చేద్దాం అనుకున్న చారిటీ ప్రోగ్రామ్ కొంతకాలం పోస్ట్పోన్ చేస్తే మంచిదనిపిస్తుంది. నో నో నో, ఆ ప్రోగ్రాం చేస్తుందే అనాథ పిల్లల కోసం. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రోగ్రాం ఆగడానికి వీల్లేదు. అది కాదురా, ఆ ఫంక్షన్ జరగాలి అంటే నువ్వు ఇలా డల్ గా ఉంటే కుదరదు. చూసిన వాళ్ళంతా ఏదో జరిగిందే అనుకుంటారు. ఈ ప్రాబ్లం 2 days లో నేను సాల్వ్ చేస్తాను. If you're hearing me, feeling me, holla. If you're smoking my groovy, holla. Then the rest of my people will follow. Bounce when we jump, swing when we holla. If you're hearing me, feeling me, holla. If you're smoking my groovy, holla. Then the rest of my people will follow. సూట్ కేస్ తెచ్చావా? I love you. I love you so much. ఒరే జయసూర్య, నాకిం చాలు. ఆపరా 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 ఆపరా. థ్యాంక్స్. పందిగుంట్లో ఎంత ఉందేట్రా? నువ్వు చేసిన ఫైట్కి నేను ఇచ్చే గిఫ్ట్. మనసు మనసుతో మాటలాడి మొహమాటమే వీడగా ఒకరికొకరు
చేరమంది తెలుసా కమ్మని కలికని మరి సోయగాల సొగస తీయని ముద్దుని అందిమ్మని మదిని రాడుతుంది మనసా తను ఆగనన్నది కసాగమన్నది కౌగిలికి చేరగా అడుగు అడుగులోనైక కలుపుకోననిక అదుపు దాటియగా ఏంట్రా నిద్ర పట్టేసిందా? సర్లే కాసేపు ఎక్కడన్నా ఆపు, రిలాక్స్ అవుదాం. బాగా నిద్రపోయి అలసిపోయా. అరుణ్ సందేశ్ ఏంటి ఇద్దరా? అరుణ్ సందేశ్ ఓ ఒక్కడేనా? నేను ఇంకా ఇద్దరేమో అని కంగారు పడ్డా. ఎస్ ఎస్ యా ఎస్ 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 ఇదిరా లైఫ్ అంటే. చల్లటి బీరు, ముచ్చటగా వీరు. ఇంతకన్నా లైఫ్లో ఇంకేం కావాలరా? మాట్లాడవేంట్రా? ప్రేమలోకంలో విహరించే వారికి ఇలాంటి అరుపులు సిల్లిగా వినిపిస్తారా? ఐ మీన్ లవ్. ప్రేమలో ఎంతకంటే ఆనందం ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు నేను ఇలాగే అనుకున్నాను. తర్వాత అంజలిని హార్ట్ని బ్రేక్ చేసింది కదా. అంజలా? నీకెలా తెలుసు? అంటే అది అప్పుడప్పుడు అంజలి గురించి నువ్వే చెప్తూ ఉంటావు కదరా. అవును, ఆ 1947 లవ్ స్టోరీ చెప్పవా? ప్రసాద్ అనే అబ్బాయి, అంజలి అనే అమ్మాయి, చూపులు కలిసిన శుభవేళ, మనసులు కలిసిన సంధ్యవేళ, తనువులు కలిసిన రాత్రి వేళ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అంతలోనే ఆ ప్రేమకు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవడో సచ్చినాడు అంజలికి ఫోన్ చేసి, నువ్వు ప్రసాద్ తొందరగా పెళ్లి చేసుకోండి, నేను ఆగలేకపోతున్నాను అంజలి అన్నట్ట. మా పెళ్లికి నీకేంట్రా తొందర అంటే, వరప్రసాద్ నేను ఏది దొరికినా 50-50 చేసుకుంటాం ఓకేనా అన్నట్ట. అప్పటి నుంచి అంజలి నన్ను చీకొట్టి వెళ్ళిపోయిందిరా. ఇంతకీ అంజలికి ఫోన్ చేసింది ఎవరో తెలిసిందారా? తెలీదు. తెలిస్తే మనలో ఒకడెక్కడెక్కైనా వెళ్ళేవాడు. అంటే రెండో వాడు జైలుకి వెళ్ళేవాడు కదరా. అవునా? నిజమే. సెకండ్ ఇన్నింగ్స్. లాడ్జికి వస్తావా? నిన్నే. అదిగో వెళ్ళి ఆయన అడుగు. లాడ్జ్ అంటాడో కార్లో పడుకోమంటాడో నాకే అర్థం కావట్లేదు. ఇక నన్నేం చెప్పమంటావు? గో అండ్ ఆస్క్ హిమ్. దిస్ ఈజ్ KVP ఫ్రమ్ కొండేపి. ఎనీ న్యూస్? మగధీర సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ బదలకొట్టింది. క్రీడారంగానికి వస్తే సచిన్ వన్డేల్లో డబుల్ సెంచరీని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. అలాగే వాతావరణ విషయానికి వస్తే పగలంతా పొడిగా ఉంటుంది, రాత్రిపూట తడిగా ఉంటుంది. మెంటల్! నేను అడిగింది ఆ న్యూస్ గురించి కదరా, సూట్ కేస్ గురించి. కమ్యూనికేషన్ గ్యాప్. కొంపతీసి పోలీసులు కాదు కదా? పోలీసులు అయితే పారిపోరు, మనల్ని పరిగెట్టిస్తారు. జస్ట్ మినిట్. ఎంత? 5. వినపడట్లా. ఎంత? 5 నిమిషాలు. హలో, 500? చాలా ఎక్కువ. ఏంటి? రే గుండు, 200 ఇస్తారా? 2 నిమిషాలా? ఓకే. దేనికిరా? నువ్వేగా గంటకు 200 అని చెప్పావు, దాన్ని తీసుకెళ్తున్నా. అరగంటలు వదిలేస్తా. 100 ఉంచుకో. ఓకే, ఇప్పుడు చెప్పు. రై, అవసరమైతే వాళ్ళని మర్డర్ చేసైనా సరే సూట్ కేసు తీసుకురా. వాళ్ళని చంపితే పోలీసులంతా విచారిస్తారు. వాళ్ళని చంపితే పోలీసులకి ఎందుకురా విచారం? రే మెంటల్, విచారిస్తారు అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తారని. మెంటల్! రే 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 రే, ఆ సూట్ కేసు తీసుకోవడానికి నా ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయి. నీ ప్లాన్స్ ఎక్కడన్నా మడిచి. ఓకే ఓకే, అర్థమైంది. నీ ప్లాన్ వర్కౌట్ చెయ్యి.
ఆ సూట్ కేసు దొరకనివరా, నీ అంతు చూస్తా. ఆకలి అవుతుంది, ఈరోజు నాన్ వెజ్ తిందాంరా. అయితే చేప తిందాం. చేపలో ముళ్ళుంటాయి కదరా. ముళ్ళుంటే చెప్పులేసుకు తిందాం. ఒక్క ఛాన్స్ ఇస్తే ఒక్క బుల్లెట్ తో 2 ప్రాణాలు తీస్తా. ఏంటి బంపర్ ఆఫరా? షడప్, జస్ట్ షడప్. అసలు వాళ్ళెవరు, ఏం చేస్తుంటారు, ఆ సూట్ కేసు ఎందుకు తీసుకెళ్లారు? తెలియాలి తెలియాలి తెలియాలి. ఇదంతా తెలుసుకునే లోపు వాళ్ళు కొడైకెనాల్కి, మనం జైలుకి వెళ్తాం. ఓ అలా ఫిక్స్ అయ్యావా? నీకు జైలు జిల బాగానే ఉందే. వాళ్ళని చంపాలంటే నీకు గన్ను కావాలి, కానీ నాకు నీకు ధైర్యం కావాలా? కాదు, లిఫ్ట్ కావాలి. వాళ్ళు వచ్చేస్తున్నారు. ముందు సైడ్ అవ్వు, తర్వాత నన్ను ఫాలో అవ్వు. పంచర్ చేసి ఫాలో అవ్వమంటున్నాడు. చెప్తానా? లెఫ్ట్ 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 లెఫ్ట్. నా కార్ 2 టైర్లు పంచర్ అయ్యాయి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? 2 టైర్లు పంచర్లు అయ్యాయంటే నువ్వు ఎంత ఎదవో నీకే తెలియదు. సరే నీకు లిఫ్ట్ ఇస్తాం, కానీ ఒక కండిషన్. నీకు ఇన్సూరెన్స్ ఉందా? ఉంది సార్. అయితే సూపర్. వాడి పేరు విపి, నా పేరు పిపి. కేవిపి ఫ్రమ్ కొండేపి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం బ్రేక్ వేయచ్చుగా. ఏ కాలుతో బ్రేక్ వేద్దామని ఆలోచిస్తున్నా. ఎందుకు అలాగంటే నా 2 కాళ్ళు తిమ్మిర్లెక్కే. అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి. మీ సెల్ ఇస్తారా? హలో, ఎవరు మాట్లాడేది? విపిఏనా? ఎవరు? నేను రా, పీపీని. పీపీ చెప్పరా. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. పీపీ, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. హలో 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 హలో. పీపీ ఇప్పుడు వినిపిస్తాం, చెప్పరా. అదేరా, 4 ఏళ్ల క్రితం ఒకడు మన వెంటపడి ఇన్సూరెన్స్ పాలసీలంటే ఎదవలా విసిగించేవాడే. నీకు ఆ బోడుగుంటాడు గుర్తున్నాడా? ఎవడరా? అదేరా, పెట్టుడు మీసాలు సూడిగేదికి సూట్ వేసినట్టుంటాడే ఆ ఎదవా. వాడు ఎదవ కాదురా, ఎదవన్నారు ఎదవ. బాయిల్డ్ ఎగ్కి పెంకు పీకినట్టుంటాడు. ఇప్పుడే లిఫ్ట్ అడిగి నా కార్ ఎక్కాడ్రా. నా కార్ లో కూడా ఆయుధం ఎక్కాడ్రా. భలే ఫన్నీగా ఉంది కదా. బాయ్స్ ప్లీజ్, పాటలు వింటాను, ఎఫ్ఎం పెట్టండి, కొంచెం రిలాక్స్ అవుతాను. ఒరే విపి, రిలాక్స్ అవుతాడట. ఎఫ్ఎం ఆన్ చేస్తానా? రెడీ? గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నది 98.3 FM. నా పేరు వరప్రసాద్. కొండేపి నుంచి కేవీపీ గారు పాట కావాలని అడిగారు. వారి కోసం ఈ పాట. వెన్నెల్లో హాయ్ 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 మల్లెల్లో హాయ్ హాయ్ వరాలు చిందే హాయ్ హాయ్ వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ జలకు దిక్కులా జా జలకు దిక్కులా జా ఏక్ బార్ ఆజా ఆజా ఆజా. వాళ్ళకి లిఫ్ట్ ఇద్దారా? వాళ్ళు లిఫ్ట్ అడగలేదుగా. వాళ్ళకి సిగ్గుంది, అందుకే అడగలేదు. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీ. తాగండి. కషాయం మాకెందుకు, నువ్వే తాగు. ఇది కషాయం కాదు, దీని పేరు వాట్సాప్. 7up తెలుసు, థమ్స్అప్ తెలుసు, ఈ వాట్సాప్ ఏంటి? తాగితే మీకే తెలుస్తుంది. మీరిచ్చిన లిఫ్ట్ కి నేనిచ్చే గిఫ్ట్. ఎవరు ముందు తాగిన రిజల్ట్ ఒకటి. వాట్సాప్
2 గ్లాసులు ఉన్నాయిగా, చెరొకటి తాగండి. ఓకే. కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా ఫినిష్ చేయండి. మంట మంట. రేయ్, సింహంతో వేట, కేబీపీతో ఆట. మొదలు పెట్టకు. మీరు మొదలు పెట్టారు, నేను ఫినిష్ చేశాను. అర్జెంటుగా ఫోన్ చేయాలి, ఇప్పుడే వస్తా. కేవీపీ ఫ్రమ్ కొండేపి మాట్లాడుతుంది. 1 రూపీ కాయిన్ బాక్స్ నుంచి. ప్రతిసారి నీ చెత్త ఇంట్రడక్షన్ అవసరం లేదురా. ఇన్కమింగ్ ఫ్రీ కదా అని ఎక్కువ మాట్లాడద్దు. ఒరే కుక్క, ఇప్పుడేం చేయబోతున్నావో చెప్పి చావు. వాళ్ళతో కలిసి లంచ్ చేయబోతున్నా. తర్వాత పెరుగులో పంచదార వేసుకుని లస్సీ చేసుకుని తాగు, చల్లగా ఉంటది. కరెక్ట్గా గెస్ చేసావు. నేను పెరుగులో పంచదార మాత్రమే కలుపుకుంటా, వాళ్ళు మాత్రం ఎలకల మందు కూడా కలుపుకుంటారు. దట్స్ మై ప్లాన్. ఓకే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు సూట్ కేసు లేకుండా కొడైకెనాల్ రావటానికి వీల్లేదు. నువ్వేం మాయ చేస్తావో చెయ్యి. నువ్వే మాయ చేసావో గాని చెప్పమ్మా మనసాని జాని. సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా ఎందులేస్తోంది అల్లరి అనే పాట వినాలనుకుంటున్నారా? స్టార్ డైల్ చేసి పేస్ ఇచ్చి హ్యాష్ కొట్టి 1 2 3 నొక్కి ఇంకేమింటున్నారా? పెట్టే ఫోను. 6 ప్యాక్ ఇట్రా అమ్మా. చెప్పండి సార్. రేయ్, నువ్వేగా కేవీపీ గడికి డీలప్ చెప్పింది. తేడా జరిగిందో నువ్వు ఉండవు, ఆ కేవీపీ గడు ఉండడు. అయినా వాడేంట్రా ఎంత టార్చర్ పెడుతున్నాడు? మంచైతే వాట్సాప్ తాగిస్తాడా? కొండ పచ్చిమిరపకాయలు తినడానికో కింద మీద మండిపోద్ది. వచ్చేస్తున్నాడు. హాయ్ బాయ్స్, బాయ్స్, ఇంతకీ మీరు కొడైకెనాల్ ఎందుకు వెళ్తున్నారో? ముందు బర్గర్ తిను, తర్వాత చెప్తావు. ఇదేనా జాలీ ట్రిప్పా? కాదు, జాలిం లోషన్ ట్రిప్. అంటే మా వాడికి ప్రేమ దురద ఎక్కువైంది, ఆయింట్మెంట్ కోసం కొడైకెనాల్ వెళ్తున్నాం. ముందు బర్గర్ తిను. ఓ, స్కిన్ ఎలర్జీయా? కాదు, లవ్ ఎలర్జీ. ముందు బర్గర్ తిను. అవును, కొడైకెనాల్ ఎన్ని రోజులు ఉంటారు? జీవితాంతం. ముందు బర్గర్ తిను. మరి మీ లగేజ్ ఏది? ఈ సూట్ కేసు ఒక్కటేనా? చూడు కొండైపోయి, ఆ సూట్ కేసు కూడా మాది కాదు. అనగనగా ఒక అమ్మాయి ఆ సూట్ కేసుని కళామందిర్లో మర్చిపోయింది, దాన్ని అందజేయడానికి వెళ్తున్నాం. ముందు బర్గర్ తిను. అంటే ఆ అమ్మాయి ఎవరో కూడా మీకు తెలియదు అనమాట. పోర్ ఫెలోస్. మాకైతే వాట్సాప్ తాగిస్తావా? ఎలా ఉంది కొండ మిరపకాయ దెబ్బ? మీకేం కాలేదుగా, సరదాగా జోక్ చేసాం అంతే. నాకు అల్సర్. అల్సరా? అల్సర్ అంటే? అల్సర్ అంటే గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట కూడా. మంట? ముందు ఫైర్ స్టేషన్ ఫోన్ చేయి. కాదు, అంబులెన్స్ కి ఫోన్ చేయండి ప్లీజ్, త్వరగా. ఏం అవసరం లేదు, నిన్ను ఎలా సేవ్ చేయాలో మాకు తెలుసు. శంకర్ దాదా ఎంబీబీఎస్ వీడి క్లాస్మేట్. బెండప్పరా ఆర్ఎంపీ వీడి క్లాస్మేట్. కమాన్, ఏదో తెలిసినట్టు అడుగుతాం పద.
ఈడేంట్రా డైపర్ వేసుకున్నాడు? ఆగాగు, ఇప్పుడు ఆక్సిజన్ ఇవ్వాలరా? చిచ్చి, నాకు కావాల్సింది ఆక్సిజన్ కాదు. నా కోట్ జేబులో అల్సర్ టాబ్లెట్లు ఉన్నాయి. ప్లీజ్ సేవ్ మీ. టాబ్లెట్లు నీ సొమ్మేదో పోయిన ట్రెండ్ వేస్తావేంట్రా? బాటిల్ మొత్తం వేసాయి. ఇటుపో. అది నీ గుండెకేం కాదు, నీ గుండెకేం కాదు. మేమున్నాం కదమ్మా, తగ్గిపోతుందమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో ఊరుకో, తగ్గిపోద్దమ్మా. మేమున్నాం కదా. అది పాయిజన్. అరే మిమ్మల్ని కాలం కలిసి రాకపోతే కడ్రారే కట్లపామే కాటేస్తుందంటే ఇదేరా. చచ్చినాడు, థ్యాంక్స్ కూడా చెప్పకుండా చచ్చాడు. బ్యారర్ బిల్ ప్లీజ్. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వాడికి లిఫ్ట్ ఇచ్చాం, తినడానికి బర్గర్ ఇచ్చాం, చావు బతుకులు ఉంటే టాబ్లెట్లు ఇచ్చాం. చచ్చేటప్పుడు ఎలా చూసాడో చూసావా? మనం ఏదో ఎలకల మందు పెట్టి చంపినట్టు. వాడికి విశ్వాసమే లేదురా. పోన్లే, వాడి పాపాన్ని వాడైపోతాడు. ఆల్రెడీ పోయాడు కదరా. కేవీపీ ఫ్రమ్ కుండేపి. పెద్ద ముండమోపులో ఉన్నాడే, పోయాడా? కోమాలోకి వెళ్ళాడు సార్. ఎలా జరిగింది? ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. బాడీ పక్కన ఈ ర్యాట్ పాయిజన్ దొరికింది. అతనితో పాటు మరో ఇద్దరు కూడా వచ్చారు సార్. అంబులెన్స్కు ఫోన్ చేసింది కూడా వాళ్ళే. మన వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు ఎట్టిలేరో ట్రేస్ చేశారా? ఆ డాగ్ వ్యాన్ కొడైకెనాల్ వైపు వెళ్తుంది సార్. కొడైకెనాల్ వెళ్ళే అన్ని చెక్ పోస్టుల్ని అలర్ట్ Yes, sir. ఆగాగు, ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు. నువ్వు వెళ్ళి మీటర్ వేసుకో, నేను ట్యాంక్ ఫుల్ చేసుకుంటా. ఏంటో కుక్క బతుకు, ఖాళీ చేయాలన్న కాలెత్తాలి, నింపాలన్న కాలెత్తాలి. హలో ఆగమయ్యా. 2 బుట్టలు దాను పండగ హల్వానా 2 నిమిషాల్లో వచ్చాయినా. కుమ్ముడే బాబు, దీనికి వెళ్ళాలి. ఆగు ఆగు, నువ్వు 2 నిమిషాలు పడుకునే ఉండు. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళరా. చెప్పడానికి ఎంతసేపు పెట్టరా? వచ్చేస్తున్నా, 2 నిమిషాల్లో వచ్చేస్తున్నా. 2 నిమిషాలు ఇంటికి వెళ్తావా? 2 రోజులైనా వెళ్ళావు యాదవాని. హాయ్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. హైదరాబాద్? హైదరాబాద్ లో. మీ పేరేంటి? హే వరప్రసాద్. ఓ, మరి నా పేరు అడగవా? నీ పేరేంటి? హాసిని. బాగుంది కదూ? నీ ఏజ్ ఎంత? నీకంటే ఓ 2 ఏళ్ళు తక్కువ, 3 ఏళ్ళు ఎక్కువ. మరి ఎందుకు అలాంటి షర్ట్ వేసుకున్నావు? ఏ బాలేదు, ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తోంది కదా. కదానా? పెట్రోల్ పారిపోతుంది. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సిద్ధువా? వాడేవాడు? హైదరాబాద్ సంగీ టెంపుల్ లో పరిచయం అయ్యాడు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ అన్నాడు. సికింద్రాబాద్ మినర్వాకి వెళ్ళి కాఫీ కూడా తాగింది తెలుసా? 1 మినిట్. కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఫాలో అవుతున్నావా? మంగళవారం సిద్ధు వచ్చి తన లైఫ్ లో నేను ఎంత ఇంపార్టెంటో చెప్పాడు. సిద్ధు నాకు ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేస్తా అన్నాడు. అందుకే కొడైకెనాల్ వెళ్తున్నాను. కొడైకెనాలా? మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. హాసిని, నాతో కూడా వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక కప్పు కాఫీ. ఓకే, అయితే ఫోన్ చెయ్యి. అయితే నెంబర్ రింగా రోజెసా? రింగా రోజెసా? రింగా రోజెస్. 9292344656. 9292. అది నా పాత నంబర్. 9292346878. 9268. అది డాడీ నంబర్. 9849. నోరు మూసుకునేదో నెంబర్. స్టూపిడ్. సిద్ధు ఎంత మంచివాడో తెలుసా? వీలైతే 4 మాటలు అన్నాడు. నీలా ఎప్పుడు నన్ను తిట్టలేదు.
నీకు నా నంబర్ ఇవ్వను పో. ఒక అమ్మాయి నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది. అబ్బా కొత్త న్యూస్ ఏదైనా ఉంటే చెప్పరా. కొత్త విషయమా? వ్యాన్ లో ఆఖరి పైసా వరకు పెట్రోల్ కొట్టించాను. డ్రైవింగ్ చేసి అలసిపోయాను. ఇక్కడి నుంచి నువ్వు డ్రైవ్. వీడికి బ్రేక్ అందితే పైన అందదు, స్టీరింగ్ అందితే కింద అందదు. వీడికి హరిప్రి కావాలి. ఏదో నీ ఎదవ అభిమానం. దొరకలేదు సార్. ఇంకా దొరకలేదా? వాళ్ళు రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ఓకే, అందరూ అలర్ట్ గా ఉండండి. ఎట్టి పరిస్థితిలో డాగ్ వ్యాన్ వదలడానికి వీల్లేదు. కొడైకెనాల్ వెళ్ళాలంటే ఏ బండి అయినా ఈ చెక్ పోస్ట్ నుంచి వెళ్లాల్సిందే. ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా ఆ డాగ్ వ్యాన్ వదలం సార్. నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. ఓకే సార్. నా కోసం ఎంత కష్టపడుతున్నావురా. నీ వల్ల హరిప్రియని కలుస్తున్నాను. ఐ లవ్ యూ రా విపి. ఐ లవ్ యూ టూ రా పీపీ. థ్యాంక్ యూ. కొద్దిసేపట్లో హరిప్రియని చూడబోతున్నాననే ఆనందంలో పీపీ దారి తప్పాడు. పడుకోరా, అప్పుడే లేచవే. అవును, మనం ఎక్కడున్నాం? కొడైకెనాల్ దగ్గరలో ఉన్నావురా. ఎంతసేపటి నుంచి డ్రైవింగ్? నాన్ స్టాప్ డ్రైవింగ్. కళ్ళలో ఒత్తులేసుకుని మరి డ్రైవ్ చేసా. కావాలంటే ఏడ్చావు. రాత్రంతా డ్రైవ్ చేస్తే ఈ పాటికి కొడైకెనాల్ ఏంటి కన్యాకుమారి వచ్చేసేది. అంతేనంటావా? అనుమానం అంటావా? దరిద్రుడా, దారి తెలియపోతే ఆపెవరన్నా దారి అడగచ్చు. అందుకేగా నేను లేపు అడుగుతున్నాను. ఇప్పుడా? ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుందిరా. దీన్నే పెట్రోల్ కాలేక ఆకులు పీక్కోవడం అంటారు. కావాలని ఎవరు తప్పు చేయర్రా. రాంగ్ రూట్లో వెళ్తున్నాను నేనేమైనా కలకన్నానా? ఇప్పుడు ఏం జరిగిందని ఫీల్ అవుతూ అక్కడ కూర్చున్నావు. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, వచ్చి వ్యాన్ ఎక్కు. ఒక్క తొక్కితే 2 నిమిషాల్లో కొడైకెనాల్లో ఉంటావు. కొడైకెనాలా? ఇంకోసారి మాట మాట్లాడామంటే చంపేస్తాను. పిచ్చ నా కొడుకుల రాత్రంతా డ్రైవ్ చేసుకుంటే ఎంత దూరం తీసుకొచ్చావు తెలుసా? దగ్గర 1000 కిలోమీటర్లు. ఓ పక్క కొడైకెనాల్ వెళ్దాం అంటే డబ్బులు లేవు, హైదరాబాద్ వెళ్దాం అంటే డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, వ్యాన్ లో పెట్రోల్ లేదు, పోనీ అడుక్కుందామంటే ఒక్కడు లేడు. అర్థమవుతుందా? హరిప్రియని కలవాలని మన లక్ష్యంలో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రా. ఇవన్నీ క్లియర్ చేసుకుని కొడైకెనాల్ వెళ్ళాలి గాని ఎదవలా ఏడుస్తావేట్రా? అవును, నేను వెదవని. నీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు, అందుకు నేను వెదవని. నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చాను చూడు, అందుకు నేను వెదవని. చిన్నప్పటి నుంచి నీ కోసం నానా కష్టాలు పడి నీ చేత వెదవని అనిపించుకుంటున్నాను. ఇంక ఈ కష్టాలు నాకొద్దు. నీ ఫ్రెండ్షిప్ కి గుడ్ బై. మనం విడిపోదాం. ఎప్పుడు పడితే అప్పుడు విడిపోవడానికి మనం లవర్సం కాదురా, ఫ్రెండ్స్ని. ఫ్రెండ్సా? అయితే నాతో హైదరాబాద్ వస్తావా? ఇంకా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఏంట్రా? పోరా. ఎక్కడికి వెళ్తున్నావురా? హైదరాబాద్కి నడిచి. తప్పు చేసినప్పుడు క్షమించడమేరా ఫ్రెండ్షిప్ అంటే? నువ్వెప్పుడు తప్పు చేయలేదా మిస్టర్ పర్ఫెక్ట్? పోరా పో. ఎంత దూరం వెళ్తావు వెళ్ళు.
నువ్వు మనసు మార్చుకొని కొడైకెనాల్ రావాలనుకుంటే వెనకాల ప్లేస్ ఉంది. దీన్ని ఎక్కడ పెట్టావు? ప్లాన్ వేసా, వ్యాన్ అమ్మేశా. దారిలో తెలియతోకు దద్దం తగిలాడు. వ్యాన్ తీసుకొని వాడిని బండి ఇమ్మంటే ఈ ఎగిరి గంతేసి 1110 క్యాష్ కూడా ఇచ్చాడు తెక్కలోడు. ఎలా బతుకుతాడేమో. ఇప్పుడు నా దగ్గర ఈ బండి ఉంది, జేబులో క్యాష్ ఉంది, వెనకాల ప్లేస్ ఉంది. నీ దగ్గరే ఉందిరా. బొచ్చుంది, నా దగ్గరే ఉంది. పీపీ ఉన్నాడని చెప్పరా, ఈ ప్రాపర్టీ మొత్తం నీదే. రేయ్, నీలాంటి వెర్రి వెదవ ఈ ప్రపంచంలో లేడనుకున్న ప్రతిసారి నువ్వు ఇలాంటి ఇంటెలిజెంట్ పని ఏదో చేసిన మనసు దోచేస్తావు పీపీ. నాకు గంజి తెలుసు, బెంచి తెలుసు, మెగాస్టార్ అంజి తెలుసు, నీకు ఫ్రెండ్షిప్ తెలుసురా పీపీ. రే పీపీ, అటెళ్తే బెంగళూరు రా, యూటర్న్ తిప్పు, కొడైకెనాల్ వెళ్దాం. అయ్యో, నా తాజ్ మహల్ పడిపోయిందిరా. ఆగు, ఆగురా. భలే పరిగెడుతున్నారా. కొడైకెనాల్ దాకా అలాగే వచ్చి చెప్తాను. రే రే, అంత ఫాస్ట్ పరిగెట్టకరా, తొక్కలేకపోతున్నాను. మెల్లిగా మెల్లిగా ఆగరా. పోనీ. అదిగో కొడైకెనాల్ వచ్చేసావు. హలో, మేము హైదరాబాద్ వాళ్ళం. నల్లా ఇరికా? ఫైన్ ఫైన్. ఫైనా? ఫైనా? నా దగ్గర 100 ఉంది, ఉంచండి సార్ ప్లీజ్. రా, మనం హైదరాబాద్ వాళ్ళం అంటేనే 100 రూపాయలు ఫైన్ వేశారు. అదే నీది ఒంగోలు అని చెప్పుంటే ఇంకేం జరుగుండేదో. ఇంకా మన దగ్గర 16 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం పక్కా తమిళియన్స్ లా మెయింటైన్ చేయాలి. గుడ్ ఐడియా. ఇంతకీ హరిప్రియ ఎక్కడ ఉందరా? ఇక్కడ ఉందరా. అది కాదే, ఈ ఊర్లో ఎక్కడ ఉంది? అది తెలుసుకుంటానే నిన్ను తీసుకొచ్చాను. కనీసం ఫోన్ నెంబర్ అన్నా చెప్పరా. ఆయనే ఉంటే బార్బర్ ఎందుకని, ఆ నెంబరే ఉంటే నువ్వెందుకురా? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? నా దగ్గర ఒక స్కీమ్ ఉంది. నేను ముగ్గురిని హరిప్రియ అడ్రస్ అడిగి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని హరిప్రియ అడ్రస్ అడిగి స్టాలిన్ స్కీమా? కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ స్కీమ్. అదిగో టెలిఫోన్ బూత్. సూపర్. దీంట్లో హరిప్రియ నెంబర్ ఉంటుంది. 10 9 8 7 6 5 4 3 2. యా, హరిప్రియ నెంబర్ దొరికింది. ఒకటి. హలో హరిప్రియ. சொல்லுங்க. హరిప్రియ, నేను పీపీని మాట్లాడుతున్నాను. சொல்டா. గుర్తుపట్టావా? యారు? అదే హైదరాబాద్ లో కార్లో కళామందిలో డ్రాప్ చేశాను. అప్పుడియా? రీ, గుర్తుపట్టిందిరా? అడుగు. హరిప్రియ, హైదరాబాద్ లో నువ్వు ఒకటి పోగొట్టుకున్నావు. ఏంటో చెప్పుకో. டேய், நான் தாண்டா హరిప్రియ பேசுறேன். హైదరాబాద్ வந்துட்டு ఎన్నోసార్లు శీలం పోగొట్టుకున్నాను. నేను ఏం పోగొట్టుకున్నానో సొల్లుతున్నావంటే నా మానం తీసిన వాడివి నువ్వే. నిన్ను విడమాటేన్. రండిరా, మిమ్మల్ని నరుకుతా. అడ్రస్ చెప్పిందా? హరిప్రియ వాళ్ళ ఇంటికి వెళ్దాం. హరిప్రియ కాదురా. కాదా? 15 రూపాయలు బొక్క. ఇంకో నెంబర్ ట్రై చేద్దాంరా. రేయ్, ఇలా అయితే వర్కౌట్ కాదురా. హరిప్రియ ఇంటి పేరు తెలిస్తే కానీ నెంబర్ ఎలా తెలుస్తుందిరా? రేయ్, ఆ పెట్టి మీద ఏదో ఉంది చూడు. విఐపి. హరిప్రియరా? హరిప్రియ ఇంటి పేరు విఐపి రా. చూడు చూడు. విఐపి అని ఇంటి పేరుతో ఎవరు లేరురా. ఫోన్లే, 1116లో ఒక్క రూపాయి అన్నా మిగిలింది. బాలమురుగన్, ఈ అట్టిపండు ఎంత? 2 రూపాయలు. రూపాయికి ఇస్తావా? తొక్కిస్తా, కావాలా? తొక్క నువ్వే ఉంచుకో, ఇదిగో రూపాయి. ఇదే మన ఊర్లో అయితే సంక్రాంతికి ఒకసారి చలిమంట వేసుకుంటాం. ఇక్కడైతే రోజు చలిమంట వేసుకోవచ్చు. సమ్మగా ఉంది కదా. నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఆకలేస్తోంది, చలేస్తోంది, తెల్లారేసరికి నా శవం లేస్తుంది. నాకైతే బాగా ఉక్కుపోతుందిరా. నీకు మరీ అంత చలిగా ఉందా? 1 నిమిషం ఆగు. ఈ గ్లౌజులు వాడుకో. ఎక్స్ట్రా గ్లౌజులు ఉన్నాయా? ఈ ఎక్స్ట్రా స్వెటర్లు కూడా ఉన్నాయి. 1 2 3. ఇంత దూరం చలికి చేస్తూ నీ వెంటొస్తే స్వెటర్ మీద స్వెటర్ వేసుకుని ఎంజాయ్ చేస్తావా? కొడైకెనాల్ వెళ్దామంటే ఎగేసుకొని రావడం కాదు, నాలా జాగ్రత్త పడాలి. రేపు పొట్టి నిన్ను చంపి నీ చితి మంటతో నేను చలిమంట వేసుకుంటా. సీరియస్ డైలాగ్ సీరియస్ గా చెప్పరా.
నీ ఫేస్ చూస్తుంటే భలే నవ్వొస్తుంది. రేయ్, నువ్వు నవ్వొస్తుందా? కబడ్డీ 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 భీమిలి కబడ్డీ భీమిలి కబడ్డీ అయితే ఒక్కడు కబడ్డీ ఒక్కడు కబడ్డీ ఈ ఆట భలే బాగుందిరా, కాసేపు ఆడవా ప్లీజ్. నీతో ఫ్రెండ్షిప్ ఆట ఆడి ఆడి అలసిపోయినరా. అసలు ఈ దరిద్రానికి అంతటికీ కారణం ఈ సూట్ కేసే. దీన్ని పారేస్తే గానీ నీ దరిద్రం వదిలిపోదు. చెప్తానుండు. లే వదలరా. అట్లే తాజ్మహల్ తప్పేం కాదు. అట్లే వదలరా. రే పొట్టి, అయ్య బాబోయ్. మీకు స్వాగతం పలుకుతుంది బాలు సన్ ఆఫ్ లాలు, సదా మీ సేవలో. సదానా? ఛీ, అట్లీస్ట్ ఇలియానా ట్రై చేయి. టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్. టేక్ ఇట్. టేక్ ఇట్. టేక్ ఇట్. క్యాష్ పట్లాగుందే. 1 2 3 4 5. మీ హోటల్లో కల్లా కాస్ట్లీ రూమ్ కావాలి. సదా మీ సేవలో. ఏయ్, ఇలియానాని మర్చిపోతున్నావు. నేను వెయిటర్ అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అంటే నేను బ్రోకర్ని కాదు. రేయ్, కింద బుచ్చు మీద కాల్ది, లోపల పద. వెల్కమ్. కింద బుచ్చు చాలా తెల్లగా ఉంది సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు తీరే? ఆన్ ద వే. యా. కాస్ట్ ఎక్కువైనా కాస్ట్లీ రూమ్ ఇచ్చారా? థ్యాంక్స్. బాత్రూమ్ ఎక్కడ? ఒక మడత మంచం తువ్వాలు, ఈ చొక్కా తగులుచుకోవడానికి ఒక కొక్కి ఉంటే ఇంకా బాగుండేది. సార్, ఇది రూమ్ కాదండి, లిఫ్ట్. ఏంటి ఇన్సల్టా? వీడికి అలవాటులే. ఇలాంటివి మీకోసం 3 బెడ్రూమ్లు ఉన్నాయి. బాబాయ్, ఫోటోకి ఒక దగ్గర పడుకోవచ్చు అనమాట. అరే పీపీ, సూపర్ కదరా. మీరు చాలా లక్కీ సార్. ఈ రూమ్ లో ఎన్టీఆర్, ఎంజిఆర్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ లాంటి లెజెండరీస్ మాత్రమే దిగారు. నెక్స్ట్ విపి అండ్ పీపీ. టీ తాగుతారా సార్? పోనీ కాఫీ? ఏమొద్దా? సెలబ్రిటీస్ దిగే రూమ్ అన్నావు, లెజెండరీస్ దిగే రూమ్ అన్నావు, విపీపీపీ దిగే రూమ్ అన్నావు. అసలు ఎవరు సెలబ్రిటీస్, ఎవరు లెజెండరీస్, ఎవరు విపీపీపీ? అసలు ఏంటి రూము? జగన్ ఓదార్పు యాత్ర చూద్దామని రాత్రి నుంచి ట్రై చేస్తుంటే టీవీ రిమోట్ కూడా పనిచేయట్లేదు. సార్, అది ఏసీ రిమోట్ సార్. ఇది టీవీ రిమోట్. థ్యాంక్స్. పెచ్చ నా కొడుకు టీవీ రిమోట్ అనుకుని ఏసీని పెంచుకుంటూ కూర్చున్నారు. ఏమైందిరా? హరిప్రియరా? పేపర్లోనా? మ్యాటర్ చదువు. మనకు తెలుగే సరిగ్గా రాదు, తమిళ మరెలా? అబ్బా దబ్బా జబ్బా. ఏయ్, నీకు తమిళ వచ్చా? రాయటం వచ్చు, చదవటం రాదు. టిప్పిస్తే చదవటం కూడా వచ్చు. ఎంత పరందాయో హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంపూర్ణ సాంబార్ కడ్డి. తెలుగులో ఎడవరా? తమిళ్ చదవటం వచ్చు, రాయటం వచ్చు, ట్రాన్స్లేషన్ రాదు. టిప్పిస్తే ట్రాన్స్లేషన్ కూడా వచ్చు. చెప్పి చావు. హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ రోజు కొడైకెనాల్ సవేరాలో పెద్ద ఫంక్షన్ చేయబోతున్నారు. అక్కడికి హరిప్రియ వస్తుంది. మనం వెళ్తున్నాం. రెడీ అవ్వాలి.
టమాటా సాస్ రా. బెస్ట్ పెట్టి ఉన్న వాళ్ళు బీపీ అండ్ పీపీ 60,000 మంది లిస్టులోన బెస్ట్ గాళ్ళు బీపీ అండ్ పీపీ హిస్టరీ బెస్ట్ గాళ్ళు బెస్ట్ పెట్టి ఉన్న వాళ్ళు బీపీ అండ్ పీపీ. ఊరుకో నాన్న, ఊరుకో. నీకు కాదు. అది డ్రెస్ అంటే కానీ ఏదో తక్కువైనట్టుందిరా. మనాళ్ళు పెళ్లిళ్ళకి పేరెంటాలకి వెళ్ళేటప్పుడు లైట్ గా గోల్డ్ వేసుకెళ్తారు, అది ఉంటేనా సూపర్. నేనే గెలిచా. దోమరా వాచిపోయింది. వాచిపోయిందా? చేతికి ఉంది కదరా. చిలిపి. టోల్గేటా? ఎవరు మీరు? దూరదర్శన్ నుంచి వచ్చాం. దూరదర్శన్ నుంచి వచ్చిన లోపలికి ఎంటర్ అవ్వాలంటే హెడ్కి 10,000 కట్టాలి. హెడ్కి 20,000 కడితే నీకేమైనా ప్రాబ్లమా? మొత్తం 50,000, మిగతా 10,000తో నువ్వు టికెట్ కనుక్కుని లోపలికి వచ్చాయి. ఎందుకంటే నీకు సగం బుర్రే ఉంది. ఓ మై గాడ్, వీళ్ళెవరో తెలుసా? దూరదర్శన్ నుంచి వచ్చారంట. దూరదర్శన్ వాళ్ళు కాదు, దగ్గర దర్శన్ వాళ్ళే. అంటే కేవీపీకి కైలాస దర్శనం చేయించింది వీళ్ళే. నిజమా? ఒరేయ్, గల్లీలో సిల్లి ఫెల్లులా బిహేవ్ చేయదు. క్లాస్ గా నాలా చూస్తావుగా నేను ఇచ్చే క్లాసిక్ టచ్. క్లాస్ టచ్ ఇదేనా? పదా సరుకు ఇదండి క్లాస్ టచ్. పదా. ఏం కావాలి సార్? 2 పెగ్గలు రుస్తాం. చీప్ లిక్కర్ ఇక్కడ దొరకదు సార్. హెడ్ ఒక ఇంటికి 20,000 దొబ్బారు, చీప్ లిక్కర్ కూడా దొరకదా? సర్లే అందరి రోజులు తాగే కాస్ట్లీ పెగ్లే 2 పోయి. ఎందుకు ఏడుస్తున్నావురా? హరిప్రీ కనిపించిందా? కాదురా. మరి హరిప్రీకి ఐ లవ్ యూ ఎలా చెప్పాలని ఏడుస్తున్నావా? మరి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పాడు. నీ చేతి కింద నా కాలు ఉందరా. మరి కుర్చీ కింద కాలు ఎందుకు పెట్టారా? తప్పు థ్యాంక్స్ చెప్పేంట్రా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ 25th యానివర్సరీ ఫంక్షన్కి విచ్చేసిన మా స్నేహితులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఇప్పుడు మా కంపెనీ ఎండి గారు మాట్లాడతారు. ప్లీజ్ వెల్కమ్ సార్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా కంపెనీ మొదటి నుంచి సోషల్ సర్వీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మీ అందరికీ తెలుసు. మా అమ్మాయి హరిప్రియకి అనాథ పిల్లలన్నా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా ఎంత ఇష్టమో మీకు తెలుసు. తను ఇప్పటికే చాలా అనాథ శరణాలయాలు రన్ చేస్తూ ఉంది. కానీ ఈసారి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో షాజహాన్ కాలం నాటి అత్యంత పురాతనమైన కళాఖండాన్ని యాక్షన్లో పెడుతున్నాం. దీని మీద వచ్చే డబ్బు మొత్తం అనాథ శరణాలయాలకు ఫండ్గా పంపించబడుతుంది. సో జెంటిల్మెన్, సీ ద రేర్ పీస్. కాస్ట్లీ మంది అంటే ఎంత చండాలుగా ఉంది. నేను ఇంత కక్కుర్తిగా ఎప్పుడు చూడలేదు. ఎందుకంత కక్కుర్తి పడతావు? నిదానంగా తాగు. పెగ్గ మీద పెగ్గేస్తూ ప్లాన్ చేస్తున్నారంటే వీళ్ళు బాగా డేంజర్ గాడ్లా ఉన్నారు. వాడి మీద కన్ను వీడి మీద కన్ను వేసి బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేయి. అటో కన్ను ఇటో కన్ను వేస్తే నాకు మెల్లకన్ను వస్తుందేమో సార్. హరిప్రియని ఫస్ట్ టైం చూసినప్పుడే 400 సంవత్సరాల క్రితం పరిచయం ఉన్నట్టు అనిపించింది. ఆ జన్మలో మాది ఉదయగఢ్ సంస్థానం. ఆహా, హరిప్రియ మహారాణి మిత్రవిందల నేను కాలభైరవులా అనిపిస్తుంది. ఇంకో విషయం, మా ఇద్దరిని కలపడానికి ఈ జన్మలో నువ్వు పుట్టినట్టు, నేనా ఆ జన్మలో నీ పేరు షేర్ఖాన్ అనిపిస్తుందిరా. సూపర్ రా, సబ్జెక్ట్ అదిరింది. రేయ్, మనం చిరంజీవికి సబ్జెక్ట్ కోసం ఎన్నాళ్ళ నుంచే వెతుకుతున్నాం. ఈ సబ్జెక్ట్ చిరంజీవిని కాజల్ని పెట్టి సినిమా తీస్తే తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలే. రేయ్, ఎవరికి పడితే వాళ్ళకి స్టోరీ చెప్పకు. ముఖ్యంగా అల్లు అరవింద్కి అస్సలు తెలియకూడదు. తెలిసిందో మనకన్నా ముందు ఆయనే తీసేస్తాడు. ఇది సినిమా స్టోరీ కాదురా, నా లవ్ స్టోరీ. ఓ సారీ. రే హరిప్రియరా? హరిప్రియ గురించి నువ్వు చెప్తుంటే కామెడీ చేస్తున్నావు అనుకున్నారా? నిజంగా దేవకన్యలా ఉందిరా. సూపర్.
ఇంకా వెయిట్ చేస్తావేంట్రా? దీపావళి కోసమా క్రిస్మస్ కోసమా? వెళ్ళి తనతో మాట్లాడు పో. ఒరే మాట్లాడడానికి అంత దూరం నుండి వచ్చానంటే నన్ను వీపీ అనుకుంటుందేమో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. ముందు నువ్వు వెళ్ళి హరిప్రియని పరిచయం చేసుకో. నేనా? నా గురించి బిల్డప్ ఇవ్వు. నేను ఎంత గొప్పనో చెప్పు. నేను ఎంత ప్రేమిస్తున్నాను కూడా చెప్పా. ఆ తర్వాత నేను సడన్ ఎంట్రీ ఇస్తా. ఫ్రెండ్లీగా ఒక లస్క టపాన్ని బుక్ చేయమంటే చేస్తాను, కానీ ఇలాంటి బ్రోకర్ పనులు నా వల్ల కాదు. పరిచయం చేసుకో. సర్లే ఆగు. షేప్ అదిరిపోయింది. దేని గురించి మాట్లాడుతున్నారు? షాజహాన్ కూజా గురించి. ఇలాంటి వస్తువులు సేకరించడం మీ హాబీనా? నో, సినిమాలు తీయడం నా హాబీ. త్వరలోనే చిరంజీవితో సినిమా తీయబోతున్నాను. సబ్జెక్ట్ కూడా ఇప్పుడే రెడీ అయింది. సినిమా పేరు మెగా ధీరా. చిరంజీవి మళ్ళీ సినిమాలో నటిస్తున్నారా? థ్యాంక్ గాడ్. చిరు అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. షూటింగ్ ఎక్కడో చెప్తే నేను వస్తాను ప్లీజ్. షూటింగ్ ఎక్కడో నాకు తెలీదు. ఆయన మా సినిమా ఒప్పుకోగానే ఫస్ట్ మీకే చెప్తా. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ఫ్రెండ్ ని పరిచయం చేద్దామని. ఆ విషయం మర్చిపోయి. ఏంటమ్మా నీ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? అసలు నేనే పరిచయం చేసుకోలేదు. హాయ్, ఐఎమ్ హరిప్రియ. నా పేరు విపి. అందరూ షార్ట్ కట్లు నన్ను వరప్రసాదం పిలుస్తుంటారు. గ్లాడ్ టు మీట్ యు. గాడ్ బ్లెస్ యు. ఆంటీ మీరు చాలా అందంగా ఉన్నారు. థాంక్స్. నీ గెటప్ చాలా కామెడీగా ఉంది. మేము పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు ఇలాగే తయారై వెళ్ళేవాళ్ళం. వడ్డాను, అరవంకీలు సూపర్. థ్యాంక్స్. అంకుల్ని అడిగినని చెప్పండి. అంకుల్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగినని చెప్పండి. వెరీ ఫన్నీ. మిస్టర్ ప్రసాద్, రేపు పొద్దున్నే నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముందంటీ, పొద్దున్నే 2 eggs, మధ్యాహ్నం 2 pegs, రాత్రికి 2 legs. చికెన్ ఇవి తిని పడుకోవడమే. హైట్ తగ్గాలని డైటింగ్ చేస్తున్నా. వెరీ ఫన్నీ. నీలా నవ్వించేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు తెలుసు. ప్రసాద్, నువ్వేమనుకోనంటే రేపు మా అమ్మాయిని కాసేపు అలా బయట తిప్పొచ్చుగా. అంటే ఏంటమ్మా తెలియని వాళ్ళ దగ్గర? నీకేం తెలియదు. అమ్మాయిని బయట కాసేపు అలా తిరిగి వస్తే నీకు కూడా రిలాక్స్ గా ఉంటుందమ్మా. ఇంతకీ నువ్వేమంటావు మిస్టర్ ప్రసాద్? అంటే అది మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ని ఎంత నవ్విస్తాడా ఏంటి? ఏడ్చాడు. రేపు ఒక్క రోజుకి నీ ఫ్రెండ్ ని మర్చిపోయి హరిప్రియాని బయటికి తీసుకెళ్ళు. ఓకే? దేవుడా, నాకేంటి అగ్ని పరీక్ష. ఓకే ఆంటీ, బాయ్. 10 o'clock మర్చిపోకు. ఓకే ఆంటీ. హరిప్రియతో వస్తావు అనుకుంటూ ఊపుకుంటూ వచ్చావేంట్రా? పెద్ద సుడిగాడివిరా. హరిప్రియ నిన్ను కలవడానికి మన హోటల్లో ఉన్న బారికి రేపు పొద్దున్నే 8 గంటలకు వస్తుందిరా. ఐ లవ్ యూ. ఆ మాట రేపు హరిప్రియకి చెప్పు. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలరా. అయ్యో, షాజహాన్ కాలం నాటి అరుదైన కళాఖండం ఎంతో మంది చేతులు మారి ఈ రోజు ఇలా పగిలిపోయింది. థ్యాంక్స్. వాళ్ళు వీళ్ళు వాడిసిన పాదట్రా, కొత్తదేమో కొని పెట్టాలని టెన్షన్ పడ్డాను. ఈ అమ్మాయి ఏంటి? ఎనీ ప్రాబ్లం? దీన్ని వేలం వేసి వచ్చిన డబ్బులు అనాథ పిల్లలకి డొనేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా టైం బ్యాడ్. ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదు. దీన్ని అమ్మితే ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? మనీ నాకు పెద్ద ప్రాబ్లం కాదు ప్రసాద్. అలా అని కాదు. వీడేంటి బంగారం మొత్తం తీస్తున్నాడు? ఇవి 10 లక్షల పైనే ఉంటాయి, తీసుకోండి. అనాథ పిల్లలకు సాయం చేయడం అంటే నాకు ఇష్టమే, ఎందుకంటే నేను అనాథనే. థ్యాంక్ యూ. రేపు 10 గంటలకి రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. అదేంట్రా బంగారం మొత్తం ఇచ్చేసావు? రేపు పొద్దున్న నిన్ను కలవడానికి హరిప్రియ బోసిగా వస్తే బాగుంటుందిరా. అదే ఈ నగలన్నీ వేసుకొచ్చిందనుకో లక్ష్మీదేవిలో ఉంటుంది. ఒకసారి ఊహించుకో. ఖాళీగా నువ్వే ఊహించుకో. ఊహించుకోవడం ఎందుకురా, అమ్మాయిని ఎలా కలవబోతున్నాగా. అనుకోకుండా ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. అనుకోకుండా కాదు, కావాలని చేశారు. వాళ్ళ టీవీని మనం పగలగొట్టావని 400 సంవత్సరాల మాస్టర్ పీస్ని పగలగొట్టి మనకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు మామూలు కాదు. తాచుపాముని ఎంత జాగ్రత్తగా పట్టుకుంటామో అంత జాగ్రత్తగా వాళ్ళని పట్టుకోవాలి. పాములో పట్టామని పిలుచుకోమంటారా బాస్? గుడ్ ఐడియా. ఇది కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా.
జల్ రాస్తే కానీ స్టైల్ రాదు. జల్ అప్పుడే అయిపోయిందేంట్రా? అది జల్లా జామ్ అనుకుని పొద్దున్నే బ్రెడ్లో తినేసాను రా. చిచి, నువ్వు నాకంటే ఎదవరా, నువ్వు మారవరా, మారవ్. తలకి తేన్ రాసుకుంటున్నావేంట్రా? గ్రాచారం పీచే మారేతో కుదా క్యాకరేగా, జల్లైనప్పుడు తేన్తో అడ్జస్ట్ అయిపోలరా. ఐ లవ్ హరిప్రియ. చిచి, ఐ లవ్ యూ హరిప్రియ. ఎస్, ఇలా చెప్తే హరిప్రియ వెంటనే లవ్ లో పడిపోద్ది కదూ. ఎరా పడచ్చు కానీ మీ ఇద్దరి ఈడు జోడు అంత కరెక్ట్ కాదేమోరా. హరిప్రియని నిన్ను పక్క పక్కన పెట్టి చూస్తే గజ్జి కుక్కకి గోరింకకి ఉన్నంత తేడా ఉందిరా. నిన్ను రేయ్, హరిప్రియని గజ్జి కుక్క అంటావురా? నిన్ను చంపేస్తా. హరిప్రియ గురించి నీకేం తెలుసురా? ఆమె నా ప్రాణం. రక్తం ఆ బ్లడ్ లో చూడరా, హరిప్రియ మీద నా ప్రేమ కనిపిస్తుంది. ఇది నా బ్లడ్ ఎవరిదైనా సరే, హరిప్రియ మాత్రం నాదే. హరిప్రియ కోసం 99 సార్లు పేక కోసుకుంటా, అవసరమైతే 99 మంది పేక కోస్తా. హరిప్రియ నా కోసం పుట్టింది, నేను హరిప్రియ కోసం పుట్టా. మా ఇద్దరి మధ్య ప్రేమ తప్ప ఎవరు అడ్డం వచ్చినా అడ్డంగా నరికేస్తా. రేయ్, టాప్ యాంగిల్ వేసుకో, హరిప్రియ నాది. లో యాంగిల్ వేసుకో, హరిప్రియ నాది. టచ్ యాంగిల్ వేసుకో, హరిప్రియ నాదే. ప్రేమలో నీతో పిచ్ యాంగిల్ రా. కంట్రోల్ కంట్రోల్. ఓకే ఓకే, పాయింట్ కి వచ్చేద్దాం. నేను వెళ్ళి బార్ లో వెయిట్ చేస్తా, హరిప్రియ వచ్చేస్తుంది కదా. కరెక్ట్ గా 8 గంటలకల్లా మన హోటల్ బార్ లో ఉంటానని హరిప్రియ ప్రామిస్ చేసింది. నువ్వేంట్రా పెద్దాపురం పాప కాపురానికి వెళ్తున్నట్టు తయారయ్యో? హరిప్రియ లాంటి అందమైన అమ్మాయిని సెట్ చేయాలంటే అందరికి నీ అంత హైట్ పర్సనాలిటీ ఉండవు కదా బాబాయ్. ఏదో నా రేంజ్ కి తగ్గ అమ్మాయిని సెట్ చేద్దాం అలా వేటకెళ్తున్నా. నువ్వే పిల్లల్ని ఎత్తికెళ్ళే బూచోల్లో ఉన్నావు, మళ్ళీ నీకు రేంజ్. సర్లే, నా ఫ్రెండ్ కాబట్టి నీకు హెల్ప్ చేస్తా. నా ఫోటో ఒకటి ఇస్తా, మాస్క్ చేసుకో, ఫేస్ కి తగిలించుకో, ఏదో కమెంట్ పడేసుకో. ఓకే ఓకే, సాయంత్రం వచ్చి నీ ఫోటో ఒకటి తీసుకుంటా. ఫైన్. హాయ్. వాట్స్ హ్యాపెనింగ్? ఓ హాయ్, ఎలా ఉంది మన డ్రెస్? మీరే అనుకున్నాను, మీ డ్రెస్ కూడా ఫన్నీగా ఉంది. సేమ్ టు యూ. ఏమైనా ఆర్డర్ చేశారా? మీకోసం వెయిట్ చేస్తున్నా. అదే మీకంటే నేను ముందొచ్చుంటే ఈ పాటికి 2 ఇడ్లీ బకెట్ సాంబార్, 2 వడ బకెట్ సాంబార్, జుర్రమని జుర్రి వెయిట్ చేసి ఉండేవాడిని. కానీ నేను మీ అంత సంతోషంగా ఉండలేను. ఇలా మనస్ఫూర్తిగా నవ్వే చాలా రోజులైంది తెలుసా. ఎన్నో ఫ్యామిలీ టెన్షన్స్, అవన్నీ మీకు చెప్పాలనుంది, కానీ మీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్స్. ఇప్పుడు ఆ సుత్తంతా చెప్పి ఎక్కడ బోర్ కొట్టిస్తారని తెగ భయపడి చస్తున్నా. వాట్? సరే, బయటికి వెళ్దామా? నో, ఏదైనా హోటల్కి వచ్చి టిఫిన్ చేయకుండా వెళ్ళడం మా వంశ చరిత్రలోనే లేదు. బెరర్ 2 ఇడ్లీ బకెట్ సాంబార్, 2 వడ బకెట్ సాంబార్. మీకు అవే చెప్పనా? జస్ట్ 1 కాఫీ. 1 కాఫీ. బాలు, సన్ ఆఫ్ లాలు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు లేరేంటి? అప్పుడేనా? ఇంకా 2 గంటలు టైం ఉంది, మీరే త్వరగా వచ్చారు. ఓ, అర్జెంటుగా ఒకరిని కలవాలి, కూర్చోచ్చా? టిప్ ఇస్తే. ఓ ఆహా, పొద్దున్న టిఫిన్కి పోని. ఈడేంటి తీగలు లేకుండా వాయించేస్తున్నాడు? ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు గ్యారంటీగా లవ్ లో పడి ఉండాలి. ఇప్పుడేంటి, చిన్నప్పుడే లవ్ లో పడ్డాను. అంటే హరిప్రియ పీపీ గాని ఇంకా మర్చిపోలేదన్నమాట. ఎలాగన్నా వాడిని సైడ్ ట్రాక్ చేసి నేను మెయిన్ ట్రాక్ లోకి రావాలి. హరిప్రియ ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. నాకు తెలుసు, నీకు తెలియదు. అదే నా స్కెచ్. టైము 8 కదా అయింది. 3 గంటల క్రితం 8 అయింది సార్. ఇప్పుడు టైం 11. నా టైం కూడా అంతే అయింది. ఈరోజు టైం ఏంటో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ప్రేమలో
ఈ డేటింగ్లు వెయిటింగ్లు అన్నీ కామన్ సార్. ఒక్క నిమిషం ఆగండి ఒరిజినల్ అనుకుంటా. సార్ ఇది నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నీతో మాట్లాడొచ్చా? ఈ రోజంతా బ్యాడే. మీకు కూడా అలాగే ఉంది కదూ? విషయం ఏంటంటే నేను సిద్ధు వాళ్ళ ఇంట్లోంచి వచ్చేసాను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు వీలైతే 4 మాటలు అన్నాడు, ఇప్పుడు అసలు మాట్లాడద్దు అంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడటానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు, అప్పుడు అందులో ప్రేమ కనిపించేది. కానీ ఇప్పుడు ఆ ప్రేమే లేదు. మా ఇంట్లో ఒక్కదాని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ సిద్ధు వాళ్ళ ఇంట్లో గుంపులుగా జనం ఉన్నా కూడా ఒంటరిగానే ఫీల్ అయ్యాను. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు. అక్కడుంటే లైఫ్ లో నటించాల్సి వస్తుందేమో అని భయంతో వచ్చేసాను. గెస్ట్ లాగా వెళ్ళాను, గెస్ట్ లాగే వచ్చేసాను. 1 మినిట్. ఎందుకు వినదో నామది ఇప్పుడైనా, ఎవ్వరు ఎదురుగా వస్తుందా, నువ్వేమో అనుకుంటుందా, నీ రూపం నా చూపులను వదిలేనా. అందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలో. నువ్వు కొట్టగలవు. కమాన్, బాల్ మీద నీ దృష్టిని కేంద్రీకరించి. నాకు కనపడదుగా. కనపడదా? అయినా నిరుత్సాహపడద్దు. బాల్ నుంచి వచ్చే సౌండ్స్ ని జాగ్రత్తగా విను. కమాన్, బాల్ కి చుక్కలు కనిపించాలి, చుక్కలు కనిపించాలి. అబ్బా, నాకు కనిపించారా చుక్కలు? అబ్బా, కనపడదు కనపడదు అంటే నీకు గురి చూసి మరీ కొట్టాడు ఈడెంకమ్మ. అబ్బా, అమ్మా. సిద్ధునే చేశాడు, మొత్తం సిద్ధునే చేశాడు. ఇంకా అర్థం కాలేదా నీకు? చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను సిద్ధు వల్ల. ఈ డ్రెస్ సిద్ధుని సెలెక్ట్ చేశాడు, వాడే సూపర్ అంటాడు, నన్నే కన్విన్స్ చేసేస్తాడు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు నరవాలనిపిస్తుంది. ఏ హాసిని, రారా కూర్చో, క్యారం బోర్డ్ ఆడదామంటాడు. నేనేదో ఆడాలనుకుంటాను, సిద్ధు నన్ను గెలిపించాలనుకుంటాడు. ఏ హాసిని, వైట్ కొట్టు, బ్లాక్ కొట్టు, క్వీన్ జాగ్రత్త అని నా చెయ్యిలా పట్టుకొని నా ఆట కూడా సిద్ధువే ఆడితే నేనెందుకు సార్ ఆడటం? చివరికి బీర్ ఎలా తాగాలో కూడా సిద్ధువే నేర్పిస్తే గొంతు దిగడం లేదు సార్, కిక్ అసలు ఎక్కడం లేదు. ఇరవై 24 ఏళ్లుగా సిద్ధు చేయి ప్రకాష్ రాజ్ చేతుల్లో పెట్టి ఇప్పుడు నా చేయి కూడా ప్రకాష్ రాజ్ చేతుల్లో పెట్టమంటున్నాడు. అందుకే సిద్ధుని వదిలేసి వచ్చేసాను. లైలా మజ్ను, సలీం అనార్కలి, దేవదాసు పార్వతీల లవ్ స్టోరీలు అన్నీ నాకు తెలుసు. కానీ వాళ్ళెందుకు విడిపోయారో నాకు క్లారిటీ లేదు. మీరు సిద్ధు విడిపోవటంలో పెద్ద క్లారిటీ ఉంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఓకే, నాకు క్లారిటీ కావాలి. హరిప్రియ తెలుసా? చెప్పండి. హరిప్రియ తెలుసు సార్. ఎక్కడుంటుంది? నాకెందుకు తెలియదు. కొండ మీద ఉన్న పెద్ద బిల్డింగ్ హరిప్రియ వాళ్ళదే సార్. థ్యాంక్స్ రా, పట్టుకో. థ్యాంక్ యూ సార్. సార్ మీరు నిజంగా టిప్పు సుల్తాన్ సార్. అలా గుద్దేసి వెళ్ళిపోతే కొమ్ములు రావా? కొమ్ములు వస్తాయా? అవును బాబు, ఇంకోసారి గుద్ది వెళ్ళు. గుద్దితే నొప్పి వస్తుందేమో. గుద్దకపోతే కొమ్ములు వస్తాయి. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు.
పిచ్చెక్కిస్తా. స్పృహ తప్ప. ఈ రోజు భలే హ్యాపీగా గడిచిపోయింది. ఇదంతా నీ వల్లే ప్రసాద్. థ్యాంక్స్. నైట్ పార్టీ ఉంది. 7:45కి వచ్చి నన్ను తీసుకెళ్ళగలవా? నా వల్ల కాదు, పావు తక్కువ 8కి కలుద్దాం. ప్రసాద్ ఇంకా నవ్వలేను ప్లీజ్. ఏంటి హరిప్రియని కలవలేదా? కలవాలంటే హరిప్రియ రావాలి కదా. నిజమా? రాలేదా? నువ్వు అసలే తెక్కలాడివి. బార్కి వెళ్ళావా? అయోమైల్లో ఇంకెక్కడికన్నా వెళ్ళావా? వెళ్ళాల్సిన చోటుకే వెళ్ళా. తను రాలేదంటే నేనంటే ఇష్టం లేదనుకుంటా. ఏ చెత్త వెదవో తన మనసు మార్చేస్తుంటాడు. అందుకేరా, అందుకే నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. చీర మార్చినంత ఈజీగా మనసు మార్చేసుకుంటారు, ఛానల్ మార్చినంత ఈజీగా లవర్స్ మార్చేస్తారు. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకంలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేడీస్ లేడీస్ లేడీస్. కానీ హరిప్రియ అలాంటిది కాదురా. నిన్ను కలవాలంది, నీతో మాట్లాడాలంది, నీతో కారులో అలా అలా షికారికి వెళ్ళాలంది. 1 మినిట్. హరిప్రియ నిన్ను కలుస్తానన్నది పొద్దున్న 8 గంటలకు కాదేమో, రాత్రి 8 గంటలకేమో. ఒకసారి ఆలోచించు. నీకు అలా అనిపిస్తుందా? అవునరా, పొద్దున్నే 8కి బార్కి ఎవరు వస్తారా? పచ్చి తాగుబోతులు తప్ప. పొద్దున్నే బార్కి వస్తుందంటే హరిప్రియ పచ్చి తాగుబోతు అనుకోలేరా? థ్యాంక్స్ రా, హరిప్రియ గురించి మంచిగా చెప్పి నా మనసులో ఏమి లేకుండా చేసావురా. మరి ఇంకా చూస్తానే, గంట 8 కొట్టగానే నువ్వే హీరో. కమాన్ వెళ్ళు, వెళ్ళి హరిప్రియతో ఎంజాయ్ చేయి. నేను వెళ్తే నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావేమో, అందుకే పావు తక్కువ 8కి నేను బయటికి వెళ్తున్నా. నీకు చాలా ముందు చూపు ఉందరా. రేయ్, తిరణాల్లో తిక్కరాళ్ళ పొద్దునంత టైం వేస్ట్ చేసావు. ఇప్పుడన్నా హరిప్రియకి నీ ప్రేమ గురించి చెప్పాడు. ఇది ఫోటో నాకు ఇస్తాడంట, నేను మాస్ చేయించుకోవాలంట. పెద్ద నా కొడుకు. హరిప్రియతో పార్టీకి వెళ్తావరా? చెప్తా నీ సంగతి. మే కమింగ్ సార్? నీకోసమే వెయిటింగ్. కమింగ్. మీకోసం ఫ్రెష్ జ్యూస్, కుళ్ళిన వెజిటేబుల్స్ తెచ్చాను సార్. ఫ్రెష్ జ్యూస్ నువ్వు తాగే. నేను తాగాను సార్, ఇది మీకోసం తెచ్చాను. టిప్పిస్తే తాగుతాను సార్. సార్, ఇన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండగా ఈ కుళ్ళిన టమాటాలు, కుళ్ళిన దోసకాయలు, కుళ్ళిన ఆపిల్స్, ఇవి మున్సిపాలిటీ చిత్తకుప్పలు ఎందుకు తెమ్మన్నారు సార్? వీటితో ఫుల్ ఎనర్జీ డ్రింక్ చేద్దామని మా వీపీ కోసం. మీ పనులన్నీ చేసి నాకు కూడా ఎనర్జీ సరిపోవట్లేదు సార్. నాకు ఒక గ్లాస్ ఎనర్జీ డ్రింక్ ఇవ్వండి ప్లీజ్. ఇవ్వను. టిప్పిస్తే ఇస్తాను. కుళ్ళిన జ్యూస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఒరే వీపీ, బయటికి వెళ్ళేటప్పుడు జ్యూస్ తాగి వెళ్ళమ్మా, లేకపోతే నీరసం వస్తుంది. నువ్వు విషం ఇచ్చిన ఆనందంగా తాగుతా, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి. రా నీ అప్ప. మీకు ఫ్రీ మోషన్స్ 3 రోజుల నుంచి కాకపోయినా 30 రోజుల నుంచి కాకపోయినా ఇలాంటి జ్యూస్ తాగండి. నిమిషానికి 2 సార్లు జాడించి కొడుతుంది. అప్పటికి ఫలితం కనిపించకపోతే ఈజీ లాక్స్ వాడండి. పెద్ద పెద్ద ఏనుగులు సైతం పీనుగుల్లా మారటం చూడండి. ఇది 2 మూతలేస్తే 20 సార్లు, అదే 20 మూతలేస్తే సగం జీవితం బాత్రూంలోనే సంకనాకిపోతుంది. రేయ్, నీ పని సక్సెస్ కావాలని నీకోసమే జ్యూస్. Cheers. ఇంత టేస్ట్ గా ఉందేంట్రా? అది థ్యాంక్ యూ. నీ కక్కుర్తి నాకు తెలుసురా, అందుకే ఎలా ఫాలో అయ్యా. నేను దేంట్లో కాంప్రమైజ్ కాను. హరిప్రియ నాది, నాదే. అవును,
అనుభవం పేలినప్పుడు వచ్చే సౌండ్స్ ఎప్పుడైనా విన్నారా? జస్ట్ వెయిట్ అండ్ సీ. డోర్ ఓపెన్ చేసే ఉంది. హాయ్. హాయ్. 5 minutes లో రెడీ చేస్తాను. మీ ఇంట్లో ఉన్నట్టే ఉండు, ఓకే? ఆ మాత్రం చనువిస్తే చాలు, ఇల్లంతా రచ్చ రచ్చ చేస్తా. తప్పు. వద్దు. Oh my. Abba. ప్రసాద్ లోపలే ఉన్నావా? లోపలికి రావద్దు. నీకు విషయం చెప్పాలి. ఏంటది? టాయిలెట్ రిపేర్ లో ఉంది. వాటర్ అసలు రావట్లేదు. నువ్వేం టాయిలెట్ కి వెళ్ళలేదు కదా? నేను షేవింగ్ చేసుకుంటున్నా. షేవింగా? ఇందాక నీ దగ్గరికి వచ్చే హడావిడిలో షేవింగ్ చేసుకోవడం మర్చిపోయాను. సరే సరే, త్వరగా రెడీ అవు. నాతో పెట్టుకుంటారా? హాయ్. హాయ్. ఎవరు కావాలి? గుర్తుపట్టలేదా? వారం రోజుల క్రిందట హైదరాబాద్ కళామందిలో మిమ్మల్ని డ్రాప్ చేశాను. ఓ మై గాడ్, నీ పేరు పొట్టి ప్రసాద్ కదూ? నా పేరు ఎంత బాగా గుర్తుందో. ఏ కొడైకెనాల్లో నువ్వేం చేస్తున్నావు? కళామందిర్లో నువ్వు మర్చిపోయిన సూట్ కేస్ తిరిగిద్దామని వచ్చాను. ఆ సూట్ కేస్ నీ దగ్గర ఉందా? నా దగ్గర అంటే హోటల్ రూమ్ లో ఉంది. మీరు నాతో పాటు వచ్చి తీసుకెళ్లొచ్చు. అయినా మీరు ఎవరితోనో బయటికి వెళ్తున్నట్టున్నారు. పర్వాలేదు, మళ్ళీ కలుద్దాంలేండి. నోను, అదేం లేదు. 1 minute లో వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ప్రసాద్, ఏంటి లేటు? ఏం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నాను. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. లేదు, ధ్యానం సగం అయిపోయింది, వచ్చేస్తున్నాను. ప్లీజ్. లేదు ప్రసాద్, వెరీ అర్జెంట్. నేను వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే డిన్నర్ చేసి జ్యూస్ కూడా తాగి వెళ్ళు. రేపు కలుద్దాం, ఓకే? బాయ్. జ్యూసా? రండి తీసుకోండి. ఈ సూట్ కేసు నీ దగ్గర ఉందంటే నమ్మలేకపోయాను. వారం రోజుల నుంచి నా దగ్గరే ఉంది. నా కారెక్కిన వాళ్ళే కాదు, వాళ్ళ లగేజ్ కూడా జాగ్రత్తగా చేర్చడం నా బాధ్యత. 2000 కిలోమీటర్లు నా కోసం వచ్చావా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. నాకు అక్కడ పీకే పనేం లేదు. ఇష్టమైంది ఏదైనా పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో నాకు తెలుసు. అందుకే అంత దూరం నుంచి వచ్చాను. యూర్ రియలీ గ్రేట్ ప్రసాద్. నీలాంటి సిన్సియర్ గాయని నేను ఇంతవరకు చూడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. హరిప్రియ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరం ఒకటవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది?
అసలు ఛాన్సే లేదు. కనీసం 100% కోటికి 1% కూడా ఛాన్స్ లేదు. మ్మ్హ్మ్. అంటే 0.99% ఛాన్స్ ఉన్నట్టేగా. ఈ కాన్ఫిడెన్స్ చాలు నిన్ను నీ వాళ్ళని పడేయడానికి. నేను దేన్ని పట్టుకుంటే ఫెవికిక్ అతుక్కుపోతా. అంత బంకగాన్ని. ఎవరు బాత్రూమ్ క్లీనింగా? అవసరం లేదు, లోపల చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాం. మేనేజర్ నువ్వేంటి ఇక్కడ? మీకోసం వెతుకుతున్నాను. మీ వుడ్ బి గురించి తెలిసింది. వుడ్ బి అంటే నేనే. ఇంత ఫాస్ట్ గా మెసేజ్ వచ్చిందంటే మీరు వాడేది ఐడియా ఫోన్ కదా? నేను చెప్పేది హరిప్రియ కాబోయే మొగుడి గురించి తెలిసింది అని. అంటే హరిప్రియకి పెళ్లి కుదిరిందా? ఇన్నాళ్ళు మనం మాట్లాడుకున్న భాషలు ఊసులన్నీ రాశానా? ముందు మీరు లోపలికి పద. ముందు నువ్వు గన్ను సరిగా పెట్టు. రారా వరప్రసాద్. హాసిని నువ్వేంటి ఇక్కడ? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ అన్నావుగా, అందుకే వచ్చా. ఏంట్రా దీపావళి తుపాకి తాడుకుంటున్నావు? ఇది దీపావళి తుపాక్ కాదు, ఒరిజినల్ గన్. 1948 చైనీస్ మోడల్. కాలిస్తే కిడ్నీ పుచ్చకాయలా పేలిపోద్ది. నాకు జోక్స్ అంటే చిరాకే. ముందు గన్ లోపలటే. మేనేజర్ డబ్బు కోసం నా వుడ్ బిని కిడ్నాప్ చేస్తావా? నేను నమ్మినందుకు మా ఫ్యామిలీకి ద్రోహం చేస్తావా? నమ్మినప్పుడే మోసం చేయడం ఈజీ మేడం. ఎన్నాళ్ళు మీరు ఎన్ని కామెడీలు చేసినా సూట్ కేసు కోసం భరించి. మర్యాదగా చెప్పు, లేట్ చేస్తే షూట్ చేస్తా. ప్లీజ్ అతన్నేం చేయకు. ఆ సూట్ కేస్ ఇచ్చేయి ప్రసాద్. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తాను. లేదంటే వాడు గొడ్డలు చించుకునే ఇవ్వను. నిన్ను ఆగాగు, మన ఇద్దరం ఒక డీల్ కొద్దాం. నీకు సూట్ కేసు కావాలంటే హరిప్రియ కాబోయే మొగుడిని వదిలిపెట్టదు, నీ దగ్గరే పెట్టుకో. ఈ డీల్ ఓకే చెప్పు. ఈ సూట్ కేసు ఏంటి, నా బట్టల బ్యాగ్ కూడా ఇచ్చేస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. ఈడేంట్రా నాకు చాయిస్ ఇస్తున్నాడు? నేను వినలా కనపట్లేదా? భయపట్లేదు. కామెడీ సినిమాలో వెళ్ళనంటే ఎవరు భయపడరు సార్. ఆ సూట్ కేసు ఎలా తీసుకోవాలన్నా తెలుసు. వీళ్ళద్దరు నా గదిలో పడాయి. సత్యానంద ఆశ్రమంలో పాకీజాలా ఉన్నావు. నీ పేరెంట్ చెల్లమ్మా? ఏమన్నావన్నయ్యా? చెల్లమ్మా అన్నాను తల్లి. వచ్చే వ్యాలంటైన్స్ డేకి రాఖీ కట్టి నీ రుణం తీర్చుకుంటానన్నయ్యా. వ్యాలంటైన్స్ డేకి రాఖీ కడతావా? ఏం తీస్తున్నావురా? ఈ 1000 రూపాయలు ఉంచుకో చెల్లమ్మా, అప్పటికి డబ్బులు ఉంటాయి లేదు, గాజులు కొనుక్కో. సెంటిమెంటా? చెల్లమ్మ అనేసరికి మెంటల్ గా అప్సెట్ అయ్యాను. సారీ బాస్, లెట్స్ మూవ్. రై పీపీ, నువ్వు నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. హరిప్రియ విషయంలో మనం క్లారిటీకి వస్తే మంచిది. ఓ, నువ్వు క్లారిటీగానే ఉన్నావా? ఆల్రెడీ కమిట్ అయిపోయారనమాట. ఇంక నేనెందుకు వస్తా. నాకు మూడ్ లేదు బా. మూడ్ లేదా? ఏంట్రా నీకు భయం లేదా? ఎందుకు లేదు? దీని కళ్ళల్లో కసి, చూపులో కైపు చూస్తుంటే టెంప్ట్ అయిపోయి రేప్ చేస్తానేమో అని భయంగా ఉంది సార్. నవ్వుతావేంటే రేప్ చేస్తారంట. నిజమా సార్? మీరు కాసేపు బయటకు వెళ్ళండి. ఎందుకు? ఈయన రేప్ చేస్తానంటున్నాడుగా. ఆడవాళ్ళ మాటను గౌరవించడం మన సాంప్రదాయం సార్. మీరు కొంచెం కోఆపరేట్ చేసి బయటకు వెళ్ళారంటే పని అవగానే నేనే పిలుస్తా. నువ్వు నోరు తెరిచావంటే నోట్లో బుల్లెట్ దూసుకుపోద్ది. దొంగ సత్యం, నీ జమ్మడిపోను. రాయ్, 2 నిమిషాల్లో క్యాష్ బాక్స్ మన చేతికి వస్తుంది. బ్యాంకాక్ 2 టికెట్లు బుక్ చేయి. 3 టికెట్లు బుక్ చేయి. నేను కూడా వచ్చేస్తా. నాకు వీడంటే ఇష్టం లేదు. నేనే ఎదవని, మాకు 2 టికెట్లు బుక్ చేయి. మీరు బ్యాంకాక్ వెళ్తే మేము హాంకాంగ్ వెళ్తాం. ఏమిటా హరిప్రియ? మీరంతా ఫారెన్ వెళ్ళిపోతే మరి మేమేం చేయాలి సార్? ఎవరన్నా చేతులు లేని వాళ్ళని చూసి వాళ్ళ వీపు గోకుతూ కూర్చోండి. రాయ్, సూట్ కేసు ఎక్కడ ఉందో వెతకండి రా. కమాన్ క్విక్. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? ఇంతకు ముందు ప్రాణ స్నేహితులం, ఇప్పుడు బద్ద శత్రువులం. ఎందుకేమో తెలుసా? వాడు నాకు వెన్నుపోటు పడవాలని చూశాడు. నా లవర్ అని తెలుసు కూడా నా అంజలికి ఫోన్ చేసి బీపీ గారు నా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి నిన్ను 1/2 చేసుకుంటా ఉంటూ కమిట్ అవ్వాలని చూశాడు. నేనా? కాకపోతే నేనా? అంజలి నాకు మ్యాటర్ మొత్తం చెప్పింది. పైగా నాకంటే నువ్వే బెటర్ ఉంది. ఇంత కుళ్ళు మనసులో పెట్టుకొని నన్ను హరిప్రియని కలవకుండా చేస్తావరా ద్రోహి? నువ్వే ద్రోహి, మిత్రద్రోహి, స్నేహద్రోహి. దీని కింద సూట్ కేసా? నో ఛాన్స్. ఐఎమ్ జీనియస్. లిటైలర్ కదా, మనం ఇటే వెళ్దాం. హరిప్రియ లాంటి అందమైన అమ్మాయి కోసం మనం విడిపోతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి దరిద్రుడిని వదిలించుకుంటున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది.
చిన్నప్పటి నుంచి నాకెవరు శత్రువు లేరని చాలా బాధపడ్డాను. ఈ రోజుతో ఆ బెంగ కూడా తీరిపోయింది. ఇక నా బద్ద శత్రువు నువ్వే. అగ్రిమెంట్ రాసుకుందాం, దమ్ముందా? సంతకాలు కూడా చేసుకుందాం. చెప్పు ఎక్కడ చేయాలి? నువ్వు కూడా ఎక్కడ చేయి. ఆపండి. రాయ్, మీరు సూట్ కేసు ఎక్కడుందో క్లైమాక్స్ దాకా చెప్పరని నాకు అర్థమైంది. చావడానికి సిద్ధంగా ఉంటుంది. 6 ప్యాక్. వీళ్ళని కైమా కింద కొట్టేసి వీళ్ళతో నిజం చెప్పించాడు. సార్ కైమా అనగానే ఆకలేస్తాం సార్. మన ప్రొడక్షన్ లో ఇంతవరకు కైమా పెట్టలేదు సార్. మన ప్రొడ్యూసర్ హర్షారెడ్డి గారికి చెప్పి తలా ఓ కేజీ కైమా తెప్పించండి బాస్. ప్రొడక్షన్ సార్ నా 6 ప్యాక్ బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళందరినీ నా దగ్గర పెట్టింది నువ్వే కదా. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు గాని తిన్నారుగా, ఫైట్ చేయండి రా. కొంచెం మనిషిలో మాట్లాడండి సార్. తినంగానే ఫైట్ చేయటం మా వల్ల కాదు. కొంచెం రిలాక్స్ అవుతాం. రే ఎఫ్ఎం ఆన్ చేయి. ఆ ఫెసిలిటీ కూడా ఉందేంట్రా? వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి. ఇళ్ళాళ్ళు చిత్త కొట్టి నిజం చెప్పించండి రా. వావ్, 6 ప్యాక్స్. సార్ మీరు వెళ్ళి పుష్టిగా తినొచ్చారు, పైగా 6 ప్యాక్ తో ఉన్నారు. మాకు కొంచెం నీరసంగా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే చెరో గ్లాస్ జ్యూస్ తాగి ఫైట్ చేస్తాం. జ్యూసా? ఎక్కడా? అక్కడ. ఈజీ లైఫ్ కలిపా, జాడించి కొడుతుంది. నలుగురు ఒకేసారి వెళ్తే సార్ మీరు కూడా బాగా నీరసంగా కనిపిస్తున్నారు. ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ప్లీజ్. వాళ్ళలాగే నేను కూడా ఎర్రి పప్పని అనుకున్నారా? రేయ్, నేను 13 అంకెలు లెక్క పెట్టేలోపు మర్యాదగా సూట్ కేసు ఎక్కడుందో చెప్పండి, లేకపోతే నిజంగా కాల్చేస్తా. నువ్వు 13 లెక్క పెట్టినా 13 ఎక్కడ చెప్పినా నేను చెప్పలగా. చెప్పనన్నాడంటే నేను చెప్తా, ఎందుకంటే వీడంటే నాకు కోపం. నేను చెప్తా. ప్లీజ్ చెప్పద్రా, చెప్పద్రా. చెప్పరా. నేను చెప్పు వీపీ, చెప్పద్రా. సూట్ కేసు ఈ పరుపు కింద ఉంది. నిజమా? బిల్లులేంట్రా? డబ్బేమైందిరా? ఏమొద్ది, బ్యాంకులో వేస్తే డబ్బులు అవుద్ది, ఖర్చు పెట్టేస్తే అయిపోద్ది. ఏరా అంటే మొత్తం డబ్బు? కౌన్ బనేగా కరోడ్పతి ఇలా క్వశ్చన్స్ అయ్యకు. ఎందుకంటే ఆప్షన్ ఏ నాకు చిరాకు, ఆప్షన్ బి నాకు మండు. చదువు రాకపోయినా గవర్నమెంట్ ఆఫీసర్ల ప్రతి దానికి బిల్లు పెట్టడం అలవాటు. అందుకే మేము ఖర్చు పెట్టే ప్రతి పైసాకి బిల్లు ఉంటుంది. మాట దగ్గర తేడా వచ్చినా బిల్లు దగ్గర తేడా రాదు, చూసుకో. ఎందుకు సార్ బాధపడతారు ఏదో డబ్బు కోసం? ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. దాంట్లో లాటరీ టికెట్లు ఉన్నాయి, 2 తీసుకోండి. బంపర్ తగిలితే 5 కోట్లు. లాటరీ టికెట్ 5 లాటరీ టికెట్లు 4 రోజుల్లో 2 కోట్లు ఎలా కట్టుకొచ్చారు? 2 కార్లు కొన్నాం. 40 లక్షలు పెట్టి బంగారం కూడా కొన్నాం. బంగారం ఏంట్రా? ఒక్క నిమిషం. ఏంట్రా ఇది? డబ్బులన్నీ అయిపోతే సేట్ చమ్మలాల దగ్గర తాకట్టు పెట్టాం. ఆ రిసిప్ట్ అదే. బంగారం విడిపించు, మాకు రిస్క్ తగ్గించు. మిగతా బంగారం అంతా హరిప్రీకి ఇచ్చాను, కావాలంటే అడుగు. ఇంకా నాకు ఓపిక లేదురా. ముందెవరు చస్తాడో డిసైడ్ చేసుకోండి. దీని అంతటికీ కారణం నేనే. ముందు నన్నే కాల్చు. కాదు నన్నే కాల్చు. లేదు నన్ను కాల్చు. నన్నే కాల్చాలి. లేదు నన్ను కాల్చు. కాదు నన్నే కాల్చాలి. నన్ను కాల్చు. నన్నే కాల్చు. ఎందుకంటే ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. ఈ రోజు హరిప్రియతో కలిసి తిరిగాను. హరిప్రియ కాల్ని కూడా టచ్ చేశాను. హరిప్రియ కాలుని కూడా టచ్ చేసావా? కాల్చే నా కొడుకుని. రూదర్ఫోర్డ్ కాల్చరా, కాల్చు.
నా బెస్ట్ ఫ్రెండ్ ని చంపేస్తావురా? అసలు నిన్ను కూడా వేసేస్తూ పని అయిపోతురా. నీకేం కాలేదుగా? చూసావు మా వాడు ఫైరింగ్ ఎలా ఉందో? రేయ్ నేను చాలా లక్కీరా. ఇప్పుడు వేస్తాను చూడండి. నీకు తెలుసా? జెనిలియా డిసోజా ఫ్రమ్ గోవా, సిబిఐ. బొమ్మరిల్లు భాస్కర్ ఫ్రమ్ చెన్నై, క్రైమ్ బ్రాంచ్. ఏ దిల్ రాజు గారు రాలేదా? దిల్ రాజు గారి రికమెండేషనా? అయినా నిన్ను వదిలిపెట్టాం. పోనీ ఎంఎస్ రాజు గారికి ఫోన్ చేసుకోవచ్చా? ఏ రాజుగారు నిన్ను సేవ్ చేయలేరు. కమాన్ మూవ్. గన్తో కాల్చిన ఎలా బతికేవరా? జెనిలియా కాల్చుకోవడానికి గన్ ఇచ్చింది, ఓచుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చింది. అవును, బుల్లెట్స్ ఫేసిక్ కానీ బేసిక్ అని తెలితే ఏం చేసేవాడివిరా? జెనిలియా అలా జరుగుంటే ఏం జరుగుండేది? ఆ మాత్రం రిస్క్ తీసుకోకపోతే ఎలా? బావా రే నిన్ను! ప్రసాద్, నిన్నే ప్రసాద్. మనోహర్ ప్రసాద్, నా బావా అండ్ మై ఫియాన్సీ. బావా, వీళ్ళ వల్లే నువ్వు సేఫ్ గా రిలీజ్ అయ్యావు. మనోహర్ ప్రసాద్ ప్లీజ్ 1 సెకండ్ సార్. ఓకే ఓకే ఓకే. మీ పరిచయం ఎప్పటికీ మర్చిపోలేను. ఎక్కడున్నా నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్. హరిప్రియ నువ్వు ఎంతగా ప్రేమించావు నా ఒక్కడికి తెలుసు. నీది నిజమైన ప్రేమరా. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. వెళ్ళరా వెళ్ళు. ఇప్పటికైనా నీ ప్రేమ గురించి హరిప్రియకి చెప్పేయి. అంతా అయిపోయిందిరా. ఏమీ అవ్వలేదురా. నువ్వెవరో తెలియక హరిప్రియ వాణ్ణి చేసుకుంటానంటోంది. అదే నువ్వే తన చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలిస్తే నిన్నే చేసుకుంటుందిరా. వెళ్ళు. హరిప్రియ, హరిప్రియ నన్ను గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు ఫ్రెండ్ని. చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ. స్నేహం అంటే ఇష్టమమ్మ. కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ. డి 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 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. సూపర్ సూపర్ గా ఉంది ప్రసాద్. ఎక్కడ నేర్చుకున్నావు? హరిప్రియ వస్తున్నాను బావా. ఓకే, మీరిద్దరు నా పెళ్లికి తప్పకుండా రావాలి, సరేనా? బాయ్. హరిప్రియ మన్ని మర్చిపోయిందిరా. హరిప్రియ అక్క, we are getting bored. I am also. అయితే మీకు గేమ్ నేర్పిస్తాను. అలాగే నేర్పించక్క. చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ. స్నేహం అంటే ఇష్టమమ్మ. కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ. హరిప్రియరా? డి డి ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్.
నేను చెప్పానా నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదని? వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. సరే. వెళ్ళిపోతుందిరా. హరిప్రియా, 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 ఆగు. హరిప్రియా, 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 హరిప్రియా. అరే నెంబర్ రాసుకోరా. లాటరీ టికెట్ ఇలానే ఉపయోగపడుతుంది. ఈ టికెట్ పోయినా పర్వాలేదు, కార్ నెంబర్ మాత్రం పోవడానికి వీల్లేదు. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? గుజరాత్ వెళ్ళాలి, హరిప్రియని కలవాలి, నా ప్రేమ గురించి చెప్పాలి, పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ నేను డ్రైవర్గా వాడుకోవాలనుకుంటున్నావా? లేదురా. మరి ఈసారి నిన్ను క్లెండర్లో వాడుకుందాం అనుకుంటున్నాను. అలా అన్నావు, బాగుంది. మరి పీపీ అంటే ఏమనుకున్నావురా? ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తాడో తెలుసా? ఫ్రెండ్షిప్పా? తొక్కేం కాదు. అప్పుడెప్పుడో ఫోటో ఒకటి ఇస్తా అన్నావు, మాస్క్ చేసి మొహం తగిలించుకోమన్నావు. ఇప్పటిదాకా లేదు. కనీసం గుజరాత్ వెళ్ళే కన్నా ఒక ఫోటో ఇరా. ఏదో మొహం తగిలించుకుని ఓ పటేల్ అమ్మాయిని పాడేసుకుంటాను.